దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథంలో ఉండి 23వ కీర్తన. కీర్తన గ్రంథంలో ఉండి 23వ కీర్తన 6వ వచనము నేను చదువుతాను. కీర్తన గ్రంథంలో ఉండి 23వ కీర్తన, కీర్తన గ్రంథము 23 6వ వచనము నేను చదువుతాను. మీరందరూ కూడా దయచేసి బైబిల్లో ఫాలో అవ్వండి. కీర్తన గ్రంథం 23 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గత కొన్ని వారం నుంచి మనము 23వ కీర్తనని, దావీదు రాసిన కీర్తన మనం చూస్తున్నాం. ఇందులో ఈ రోజున ఈ చివరి వచనాన్ని మనం చూసుకుందాం. 23వ కీర్తన దావీదు రాసినట్లుగా బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. దావీదు యెహోవా కాపరిగా ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎలాంటి మార్గంలో గుండా దేవుడు నడిపిస్తాడు, ఆ స్థితి ఎలా ఉండబోతున్న దాని గురించి దావీదు ఇక్కడ తన యొక్క అనుభవంలో ఉండి, ఎందుకంటే తాను కూడా ఒక కాపరి కాబట్టి అనుభవంలో ఉండి రాసినటువంటి కీర్తన. ఇది చాలా ఫేమస్ అయినటువంటి కీర్తన. కాకపోతే చాలామందికి ఇందులో దావీదు దేని గురించి మాట్లాడుతున్నారో చాలామంది తెలియదు. కానీ ఈ కీర్తనలో మాత్రము ఎవరు చాలామంది గ్రహించలేనప్పుడు కూడా ఇంకనూ ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆత్మీయ స్థితి, చాలా విషయాలు ఉన్నటువంటిది బహుశా చాలామంది గ్రహిస్తారనుకుంటా. అందుకనే 23 కీర్తన నుంచి పాటలు రావడము, ఎక్కువ మంది దీని గురించి అప్పుడప్పుడు మెన్షన్ చేయడం అన్నీ మనం చూస్తుంటాం. కాబట్టి నిజంగా ఈ కీర్తన ఏంటంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాడన్న దాని గురించి బైబిల్లో దావీదు రాశాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట కూడా చాలా ప్రాముఖ్యం. దేవుడు ఈ లోకంలో మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని అంటే పరలోకం ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము, ఆయన పెద్దగా మనల్ని పట్టించుకోవట్లేదు, ఎప్పుడో ఒకసారి పట్టించుకుంటాడు, ఎప్పుడో ఒకసారి ఏదో సందర్భంలో దేవుడు మన గురించి ఆలోచన చేస్తాడు అని చాలామంది క్రైస్తవులు సైతం అలా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు అక్కడ చూడండి, మొదటి 5 వచనాల వరకు మనం చదువుకుంటే అక్కడ దావీదు యాక్చువల్గా తాను అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా, విశ్వాసులంగా మనము అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా ఇంకనూ కాపరి ఏ రీతిగా మనం నడిపిస్తాడు, ఆ కాపరి వలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనకు కలిగేటువంటి మేలు ఏంటో ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా అదేం చెప్తుందంటే దేవుడు మన యొక్క ఈ లోకపు బ్రతుకులో దేవుడు చాలా యాక్టివ్గానే పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు పరిస్థితి ఏదైనా సరే కావచ్చు, పచ్చిక ఉన్న చోట కావచ్చు, పచ్చిక లేని సందర్భంలో కావచ్చు, అది మామూలు క్షేమకరమైన మార్గాల్లో కావచ్చు, లేదా గాఢాంధకారపు లోయల్లో కావచ్చు. కానీ ఇంకను ప్రతి చోట కూడా తన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క అనుభవంలో కూడా ఏదో రకంగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కార్యాన్ని ఖచ్చితంగా దావీదు ప్రతి సందర్భంలో అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అది అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. బేసిక్గా మనం ఏమనుకుంటామంటే అన్నీ బాగుంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకుంటాం. ఏదైనా ప్రాబ్లం రాగానే దేవుడు ఎందుకోనండి ఇలా చేసాడు అనుకుంటాం. అంటే మనం అనుకుంటామంటే గాఢంధకారము లాంటి సందర్భాలు మన లైఫ్లో వచ్చినప్పుడు మనం ఏమనేసుకుంటామంటే బహుశా దేవుడు లేడు కాబట్టి బహుశా మనం ఈ చీకటి మార్గంలో ఈ గాఢంధకారంలో వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటాం మనం. కానీ దావీదు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు గాఢంధకారంలో నేను వెళ్ళవలసి వచ్చినా సరే ఈ అపాయమునకు నేను భయపడిన అన్నాడు. నాకు ఈ దేన్ని బట్టి అయితే నేను యాక్చువల్గా నాకు భయం కలిగిస్తుందో, భయపడాల్సి వస్తుందో దాన్ని బట్టి నేను యాక్చువల్గా భయపడను. ఎందుకంటే అక్కడ దావీదు అన్నాడు, నీవు నాకు తోడై ఉంటావు. సరే, అంటే దావీదు యొక్క ఆత్మీయస్థితి చూడండి ఒకసారి. దావీదు యొక్క ఆత్మీయస్థితి ఏంటంటే గాఢంధకారంలో కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, నిజంగా మనము తరచుగా ఈ కీర్తన అప్పుడప్పుడు చదువుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలని మనం ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మరలా ఇప్పుడు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత మనం విన్నటువంటి మన జ్ఞాపకం వస్తుంటాయి. కాబట్టి అప్పుడప్పుడు దీన్ని చదువుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇది చదువుకున్నప్పుడు ఏంటి మనం తెలియకుండానే ఎంతో కొంత ధైర్యం వస్తుంది, ఎంతో కొంత విశ్వాసంలో మనం బలపడతా ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడూ ఒకేలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాం. ఖచ్చితంగా దావీదు ఎలాంటి అనుభవం చేత మాట్లాడుతున్నాడు, ప్రతి వారం కూడా ఆ మొదటి వచనం నుండి చివరి వచనం వరకు అలాంటి అనుభవాలు గుండా ప్రతి వారం కూడా వెళ్తూనే ఉంటాం. అందుకని అప్పుడప్పుడు ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. అయితే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ ఈ వాక్యాలు మళ్ళీ మనం వినడం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇలా విన్నప్పుడు మనకు నిజంగా చాలా ధైర్యం మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చూడండి, దావీదు అవన్నీ మాట్లాడిన తర్వాత అంటే ఇది అక్కడ మొదటి వచ్చి మనం చూస్తే కాపరి నాకు ఉన్నాడు కాబట్టి, యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు ఏ లోటు ఉండదు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా సరే నాకేమీ లోటు లేదు, నేను సాటిస్ఫైడే, నాకు తృప్తిగా ఉంది, నాకు ఇంకేది అవసరం లేదు
అనేటువంటి ఒక మానసికమైన స్థితి లేదా ఆత్మీయ స్థితి లేదా ఆలోచన నార్మల్గా ఎంత ధనవంతుడికైనా సరే రాదు. నాకు ఇది చాలు అనేటువంటి ఆ తృప్తి గురించి మాట్లాడుతున్నాం. ఎంత ఉంది లేదా ఎంత లేదన్నది కాదు, తృప్తి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ దావీదు. ఆ తృప్తి ఎలా వస్తుంది అంటున్నాడు ఇక్కడ, యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు తృప్తి వస్తుంది. దేవుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు పెద్దగా ఏది అవసరము లేదు. అంటే ఎందుకు అవసరం లేదని నాకు ఏది వద్దు అని దావీదు అనట్లేదు. చాలామంది అనుకుంటారు దావీదు నాకు ఏది వద్దు అంటున్నాడు అనుకుంటారు. దావీదు నాకు ఏది వద్దు అంటలేదు. ఆయన ఉన్నాడు కాబట్టి నాకున్నట్టు ప్రతి లోటును ఆయన రీప్లేస్ చేయగలుగుతాడు, కాబట్టి ఆయన సమకూర్చగలుగుతాడు, కాబట్టి నాకు ఇది ఉంటే బాగుండేదేమో అనేటువంటి ఆలోచన నాకు రాదు. చాలామందికి లేనటువంటిది చాలామందికి ఉన్నటువంటిది నాకు లేకపోవచ్చు, కానీ ఇంకా నువ్వు కాపురున్నాడు కాబట్టి నాకు తృప్తి వచ్చేస్తుంది. అల్టిమేట్ చూడండి, మన బేసిక్గా ఏదైనా సరే చూడండి, కొంచెం జీతం ఎక్కువ వస్తే బాగుంది అనుకుంటాం, ఇంకొంచెం ఆరోగ్యం ఉంటే బాగుంది అనుకుంటాం, లేదా ఇంకొంచెం ఇది ఇంకా బెటర్గా ఉంటే బాగుంది ఎందుకు అనుకుంటాం? బేసిక్ తృప్తి కోసమే. కానీ ఎంతమంది గ్రహించలేదు కానీ తృప్తి అంటే బేసిక్గా ఆ కార్యాలు అన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకొక మనకి యాక్చువల్ తృప్తి రాదు. అవన్నీ మేలులో జరిగితే మంచిదే, కానీ అల్టిమేట్ తృప్తి మాత్రము నీకు దేవుని వలన మాత్రమే వస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కార్యాలు ఇది ఇంకా కొంచెం బెటర్గా పరిస్థితి బెటర్గా మారితే బాగుందని ఆశపడడం తప్పేమీ లేదు. కానీ ఏమన్నానంటే అది బెటర్గా మారిపోయింది కాబట్టి నీకు తృప్తి వచ్చేస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. అది జరిగినట్టు ఆ మేలు జరిగినప్పుడు లేదా ఆ కార్యం జరగగానే అదేదో కొంచెం మనకి ఏదన్నా ఒక మేలు జరగగానే కొంతవరకు వెంటనే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎంతో టైం పడుతుంది, ఇంకో సంవత్సరంలోపే మళ్ళీ మనకి ఏదో ఒక అసంతృప్తి ఖచ్చితంగా మనకి వస్తుంది. అందుకే ఏం గుర్తుపెట్టుకోవాలంటే కార్యాలు మనం నమ్మాలి, దేవుడు చేస్తాడు, దేవుడు చేయాలని చేస్తాడు కూడా మనం నమ్మాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ తృప్తి వస్తారు మాత్రం కాపరి వలన దేవుని వల్ల మాత్రమే వస్తుంది. దావీదు అదే మొదటి వచ్చిన మాట్లాడుతూ అందుకే నడుచుకుని పచ్చిగల చోట్ల ఆయన పరుణ్ణి చేస్తాడని ఎలా నడిపిస్తాడని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత గాఢంధకారంలో గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత శత్రులతో నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు, శత్రులు ఉన్నారు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అనేటువంటిది కూడా అనేటువంటి ఒక చింత, ఆ కన్సర్న్ దావీదుకి లేదు. నాకు విరోధంగా పనిచేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల నేను చింతపడాల్సి వస్తుంది, వాళ్ళ వల్ల నాకు సుఖం లేదు, వాళ్ళు నాకు నెమ్మది లేదు అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే శత్రువుల కంటే ఆ కాపరి మంచోడు, శత్రువుల కంటే కాపరి బలమైన వాడు అనేటువంటి గ్రహింపు దావీదుకి ఉంది. అందుకని దావీదు అన్న శత్రువుల గురించి అసలు పట్టించుకుని వాళ్ళు ఉన్నా సరే పర్లేదు, వాళ్ళు ఉంటుండగానే వాళ్ళు చూస్తుండగానే దేవుడు నాకు జరిగించాల్సినటువంటి మేళ్లను, నాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇస్తాడు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పించారు యోబే. దేవుడు సాతానుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, నువ్వు ఆయన్ని దీవించి ఆశీర్వదించి ఆయన చుట్టూ నువ్వు కంచేసావు కదా అంటే అర్థం ఏంటి, కంచె బయట ఉండి యోబు చక్కగా తన జీవితాన్ని సాఫీగా సంతోషంగా కొనసాగుతుంటే కంచె అవతాలు ఉండి బయట ఉండి సాతానుడు అసూయతో చూస్తున్నాడు. సాతానుడు చూస్తున్నా సరే ఇంకా నువ్వు దేవుడు మాత్రం ఆశీర్వదిస్తూ ఉన్నాడు చుట్టూ కంచేసి. ఎగ్జాక్ట్ అలాగనే శత్రులు ఉన్నా సరే దేవుడు మనల్ని ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు. అదే ఇక్కడ దావీదు మాట్లాడుతూ చివరిలో అంటున్నాడు చూడండి, అక్కడ చివరి వచ్చిన ఇది మనం దీన్ని చూద్దాం. మనం అక్కడ అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఇక్కడ చూడండి, అది చాలా పెద్ద స్టేట్మెంట్ యాక్చువల్గా. అది ఇక్కడ గతం గురించి మాట్లాడట్లేదు, గతం గురించి మాట్లాడట్లేదు, ప్రస్తుతం గురించి మాట్లాడట్లేదు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత కాన్ఫిడెంట్ వచ్చిందో చూడండి ఒకసారి. అందులో ఎంత విశ్వాసం ఉండాలి, అందులో ఎంత నిశ్చయత దావీదుకు ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఆయన ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా, నేను ఈ సంవత్సరం అంతా నాకు బాగానే ఉంటుంది అని అనట్లేదు ఆయన. నేను బ్రతికే దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వస్తాయి. అంత కాన్ఫిడెన్స్ దావీదుకి ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించి. లాస్ట్లో మాట చెప్తున్నాడు, అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అంటే మనం ఎప్పుడైనా సరే అంత ధైర్యంగా మనం చెప్పగలిగాం. ఎప్పుడన్నా మనం ఏమనుకుంటాం, యాక్చువల్గా న్యూర్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమనుకుంటాం అంటే ఈ సంవత్సరం అయినా కనీసం లాస్ట్ కంటే ఈ సంవత్సరం అయినా కొంచెం బెటర్గా ఉంటే చాలు అనుకుంటాం, కనీసం ఈ సంవత్సరం అయినా అంటాం మనం. కానీ ఇక్కడ దావీదు జస్ట్ సంవత్సరాలు బేస్ చేసుకొని జీవించట్లేదు అంటున్నాడు, జీవితాంతం గురించి మాట్లాడుతున్నాడు. నేను బ్రతుకు దినములన్నీయు, నేను ఎంతకాలం అయితే బ్రతుకుతానో అన్ని దినములు కృపాక్షేమములు వెంట వస్తాయి. దావీదు ఎందుకు నువ్వు ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే దావీదు ఏం చెప్పారు తెలుసా, ఆ మొదటి 5 వచనాలు ఏం చెప్పాడో దానిని బేస్ చేసుకొని 6 వచనాలు ఈ మాట చెప్తున్నాడు దావీదు. అంటే ఏంటి బేసిక్ దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే 6 వచనాలు ఎందుకని, నా లైఫ్ లాంగ్ కృపాక్షేమములు వెంట వస్తాయి అంటే నేను ఇక్కడ నుండి జీవితాంతం నేను బాగానే ఉంటాను, దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను క్షేమంగానే నేను ఉంటాను. అంత ధైర్యంగా దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, ఆయన అడిగితే ఏమిటంటే 5 వచనాలు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ దావీదు వచ్చాడో, ఏదైతే తన అనుభవం రాస్తూ వచ్చాడో, ఏదైతే దావీదు దేవుడు కాపరిగా ఉండి ఆయన ఎలాగైతే నడిపించాడో, రకరకాల పరిస్థితులు కూడా నడిపించారు చూసారా, వాటన్నిటినీ బేస్ చేసుకున్నప్పుడు ఆ మంచి కాపరి ఎంత జ్ఞానంతో, ఎంత ప్రేమతో, ఎంత జాగ్రత్తగా ఈ యొక్క దావీదుని నడిపించాడో, ఆ ప్రధాన కాపరి నడిపించాడో, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. ఒక 5 వచనాలకు అన్నీ మాట్లాడాడు. బేసిక్గా నేను అనుకుంటానంటే 5 వచనాలు ఏంటంటే మన జీవితంలో వచ్చేట ప్రతి పరిస్థితిని దావీదు కవర్ చేస్తాడు యాక్చువల్గా చెప్పాలంటే.
ప్రతి పరిస్థితి మాట్లాడేశాడు. అన్ని బాగున్నప్పుడు, సుఖంగా పచ్చికున్నప్పుడు దేవుడు మనల్ని తృప్తిగా నడిపిస్తాడు. లేనప్పుడు కూడా మనకి సిచ్యువేషన్ ఒకవేళ పచ్చిక లేనప్పుడు కూడా దూర ప్రాంతాలు తీసుకెళ్ళి కూడా మన కాపరి మనల్ని నడిపిస్తాడు. అంటే రకంగా దావీదు ఏం నమ్మాడంటే, సిచ్యువేషన్స్ ఏమైనా సరే కానివ్వండి, కాపరి ఉన్నాడు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమే లేదు అనేటువంటి ఒక కంక్లూజన్కి, ఒక ముగింపుకి దావీదు వచ్చేసాడు. 5 వచనాల్లో దేవుడు తనకి ఇచ్చిన అనుభవం ఏం నేర్పిందంటే, ఈ 5 వచనాలను బేస్ చేసుకుంటే, ఈ 5 వచనాల్లో దావీదుకున్నటువంటి అనుభవాన్ని బేస్ చేసుకుంటే దావీదు ఏం చెప్తాడంటే, 5 వచనాలు నాకు ఏం చెప్తుందంటే, ఇక ముందు నాకు జరిగేటువంటి ప్రతి దాంట్లో కూడా ఇలాగనే ప్రతిదీ నాకు జరుగుతుంది కాబట్టి నాకు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. దేవునితో అనుకున్న అనుభవాన్ని బట్టి ఆ ముగింపుకు వచ్చేసాడు. ఆ నిశ్చయిత దావీదుకు వచ్చేసింది. ఎందుకంటే ఈ కాపరి ఎలా నడిపిస్తున్నాడో ఆయనకు అర్థమైంది. ఎందుకంటే గాఢంధకారం ఉన్న కాపరి నడిపిస్తున్నాడు, ఇంకే సిచ్యువేషన్ వస్తే కాపరిని, మంచి కాపరిని నడిపిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత బహుశా అనుకుంటే దావీదు బాగా ఆలోచించుంటాడు. ఇప్పుడు ఇలాంటి కాపరి మనకు ఉన్నప్పుడు ఇక ఫ్యూచర్ గురించి మనకు చింత ఏముంటుంది? ఆల్రెడీ గత అనుభవము, దేవునితో మనకు ఉన్నటువంటి అనుభవము యాక్చువల్గా ప్రతి విశ్వాసం కూడా ఇలాంటి ఒక నిశ్చయితను వాళ్ళు యాక్చువల్గా ఎలాంటి నిశ్చయిత అంటే, గత కాలం దేవుడు మనకు మేలులను జరిగించినప్పుడు మన యాక్చువల్ అవన్నీ మనకి యాక్చువల్ అప్పటికప్పుడు దేవుడు ఏదో నీకున్నటువంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం మాత్రమే కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోకూడదు? ఇలాంటి కంక్లూజన్ నువ్వు కూడా రావాలి. ఊటేదో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, అమ్మయ్య గట్టెక్కేసాము అంతటితో కాదు. దేవుడు జస్ట్ అంతవరకేనే కాదు. నీకు ప్రాబ్లం వచ్చింది, నీ ప్రాబ్లం సాల్వ్ చేయడం దేవునికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది, అందులో డౌటే లేదు. కానీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకే నువ్వు ఆలోచించాలని కాదు. దేవుడు చాలా సందర్భాలు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఏం చెప్పాడు తెలుసా? మీరు ఒక్కసారి ఐగుప్తును దాటి, యోర్దాను దాటి మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు యెహోవాను మర్చిపోకూడదు అన్నాడు. ఎందుకంటే మీరు భాగ్యం సంపాదించుకుంటే ఒక సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. ఇప్పుడు చూడండి, అదేం చెప్తుందంటే, నువ్వు అన్ని కనుక గుర్తు చేసుకుంటే బేసిక్గా నీకు ఏమర్థమవుతుందంటే, ఎంతవరకు దేవుడు ఈ రీతిగా నడిపించినప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఇక ముందు కూడా దేవుడు అలాగనే మనల్ని నడిపిస్తాడు కదా. ఎందుకంటే ఈ దేవుడు మార్పు లేనటువంటి వాడు కాబట్టి ఎంతవరకు అలా నడిపించినప్పుడు, ఈ కాపరి ఎలాంటి సిచ్యువేషన్లో నడిపించినప్పుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు కదా. అందుకని గతంలో అనుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే, ఇక ముందు కూడా ఖచ్చితంగా నాకు ఎటువంటి డోకానే లేదు. బేసిక్గా చెప్తున్నాడు, ఆ మంచి కాపరి యొక్క భద్రత కింద, అవసరాలు తీర్చేటువంటి ఆయన కింద ఉన్నాడు కాబట్టి ఆయన ఆ ముగింపుకైనా దావీదు చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు అంటే చూడండి, అందుకని మనం కూడా అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. మనం ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతసేపు ప్రాబ్లం గురించి ఆలోచిస్తాం, కానీ ఇంతకుముందు దేవుడు మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీర్చాడు కదా. ఎంతో మనకు ఆపదలు వచ్చినప్పుడు మనల్ని రక్షించాడు, వ్యాధులు రోగాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులో దేవుడు మనల్ని ఎలాగో నడిపించాడు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, దేవుడు యాక్చువల్గా మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఇప్పుడు నీకు నిజంగా కనుక అది అర్థమైతే అప్పుడు వెంటనే నీకు ఏమర్థం అవ్వాలంటే, ఇక ముందు ఏదొచ్చినా సరే దాన్ని కూడా దేవుడు ఎలాగనే నడిపిస్తాడు. అంటే ఎంతవరకు నడిపిస్తాడు దేవుడు, ఇక ముందు కూడా ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు కదా. ఆ ముగింపుకి దావీదు ఇక్కడ వచ్చేసాడు. అందుకని అంత నిశ్చితంగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసేటువంటి ఒక మార్గాన్ని దేవుడు తెరిచి ఉంచుతాడు కదా. అది దావీదుకి అర్థమైంది. ఎందుకని ఈ కాపరి వల్ల ఆయనకి ఏం తెలిసిందంటే, వేసవి లాంటి సందర్భాలు వచ్చినప్పుడు పచ్చిక చాలా సందర్భంలో సహజంగా దొరకదు, అన్ని చోట్ల దొరకదు. కానీ కాపరి ఏం చేస్తున్నాడు, గతం యొక్క ఎక్స్పీరియన్స్లో దావీదు తెలిసిన విషయం ఏంటంటే, ఈ మంచి కాపరి ఏం చేస్తాడంటే, గొర్రెల కంటే ముందుగానే వెళ్ళి పచ్చి ఎక్కడుందో రెడీ చేసుకుంటాడు. చూసుకొని అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రమాదాలు ఉన్నాయా అన్నిటినీ అంచనా వేసుకొని అప్పుడు వచ్చి గొర్రెలను తీసుకొని వెళ్ళాడు. అంటే రకంగా ఏం జరిగింది, అవకాశం లేనప్పుడు కూడా అవకాశాన్ని ఏదో రకంగా మార్గమును సరళము చేసి మూసివేయబడినటువంటి చోట కూడా ద్వారములను తెరిచి ఈ కాపరి గొర్రెల్ని నడిపించాడు. అనుభవం దావీదుకు ఉంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏమన్నాడంటే, సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు, కానీ ఈ కాపరి చాలా జ్ఞానవంతుడు, చాలా ప్రేమ గలవాడు, ఎంతో జ్ఞానంతో నడిపిస్తాడు, ఎంతో బెటర్గా నడిపిస్తాడు. కాబట్టి నాకు అవకాశం లేదు, నాకు ఇందులో అవకాశమే లేదు, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సే లేదు అని నేను అనుకోను. ఎందుకంటే ఎలాగైనా సరే ఆయన దారి ఖచ్చితంగా నాకు చూపిస్తాడు. నేను నా స్ట్రగుల్స్లో నేను ఫైట్ చేయాల్సిన అవసరం యాక్చువల్ నాకు లేదు. రేపు వేసవికాలం వచ్చేసింది, నాకు పచ్చి ఎక్కడ దొరుకుతుంది అని నేను ఆలోచించాల్సిన అవసరం నాకు యాక్చువల్గా లేదు. ఎందుకంటే నేను కాపరికి ఉందన్నాను, ఈ మంచి కాపరిని నడిపిస్తున్నప్పుడు నాకు రేపు ఆహారం ఎక్కడి నుండి తెచ్చి సిద్ధపరచాలో, నాకు ఎలా తృప్తిని వాళ్ళో ఆయనకి బాగా తెలుసు.
అది అది కాపరి ఈ దావీదు అనుభవించాడు. అది అంటే ఎగ్జాక్ట్ మనం కూడా అలాగే బతకాలి తెలుసా. మనం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడేమో పెద్దగా చింత లేకుండా బతికేస్తాం. కానీ సడన్గా ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎలా బతుకుతాము అంటాం మనం. అంటే ఎంతవరకు దేవుడు నడిపించాడు కదా, ఎంతవరకు నువ్వు బ్రతికినప్పుడు నువ్వు ఎలా బతుకుంటావు? నీ సామర్థ్యం మీద నువ్వు బతికావా? నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు బతికావా? అంటే బహుశా నువ్వు అలా అనుకుంటున్నావు, నీకు ఆర్థికంగా ఆ టైంలో నీకు కొంచెం బాగుంది కాబట్టి ఇప్పటివరకు నేను దీనివల్ల నేను బతికాను అనుకుంటున్నావు. కానీ నువ్వు దానివల్ల బతలేదు, దేవుని వల్ల మాత్రమే నువ్వు బ్రతికేవు. ఇప్పుడు అది అర్థమైనప్పుడు ఉన్నప్పుడు కూడా దేవుడే బతికించినప్పుడు, లేనప్పుడు ఖచ్చితంగా దేవుడే బతికిస్తాడు. అందుకంటే చూడండి, ఎప్పుడు కూడా అన్ని బాగున్నా ఇంకను మనం దేవుని మీదే ఆధారపడడం చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ బాగున్నా సరే, ఎందుకంటే నువ్వు అన్నీ బాగున్నప్పుడు కూడా దేవుని మీద నువ్వు ఆధారపడి దేవుని వైపు చూసావు అనుకో, నీకు రేపు లేనప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూస్తావు. నువ్వు కాపరేపు మాత్రం చూస్తావంటే ఆ కాపరి ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని నిన్ను ఎక్కడ నడిపిస్తే నువ్వు పోషింపబడతావో, ఎక్కడ నడిపింపబడితే నువ్వు తృప్తికరంగా ఉంటావో ఆయనకి బాగా తెలుసు. ఆయన నీకంటే ముందుగానే వెళ్ళి సిద్ధపరిచి నీకు ఏ టైంకి ఏంటో అవసరం దేవుడు దాన్ని సిద్ధపరుస్తాడు. ఏలేక ఎగ్జాక్ట్గా అలా కదా దేవుడు సిద్ధపరిచాడు ఆహారాన్ని. కరువు టైంలో కూడా ఎంతమందిని బైబిల్లో దేవుడు పోషించాడు చూడండి, భయంకరమైన కరువు టైంలో. యాక్చువల్ అడిగితే మనం ఎప్పుడు కూడా బైబిల్లో కొంతమంది యొక్క భక్తుల యొక్క జీవితంలో, ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాలు కావచ్చు, ప్రవక్తల యొక్క జీవితాలను కావచ్చు, భయంకరమైన కరువు టైంలో కూడా దేవుడు సమృద్ధిగా వాళ్ళని పోషించాడు. నంటన్నా మనం అంతకంటే బెటర్గా దేవుడు మన పరిస్థితి ఉంచాడు కదా. మనం అసలు అలాంటి కరువును మన జీవితంలో ఎప్పుడు మనం చూడకూడలేదు. మరి అంత భయంకరమైన కరువులో కూడా వాళ్ళు దేవుడి వైపు చూసినప్పుడు, దేవుడు వాళ్ళని పోషించినప్పుడు అసలు నీకు అలాంటి అంత దయనీయమైన పరిస్థితులు నువ్వు యాక్చువల్గా లేవు, అంతవరకు నువ్వు నెట్వే బలలేదు, అసలు అలాంటి తెలియని కూడా తెలియదు. అలాంటప్పుడు ఇంకా మనం ఈజీగా నమ్మాలి కదా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడని. దేవుడు ఈరోజు ఈ చోట నుంచి ఈ రీతిగా నేను పోషించినప్పుడు అది ఇక్కడ కనుక నీకు డోర్స్ కనుక క్లోజ్ అయిపోతే దేవుడు వేరే ద్వారం మనకు ఖచ్చితంగా తెరుస్తాడు కదా, మనం గ్రహించాలి కదా. ఏలియాకు వచ్చినప్పుడు చూడండి, ఒక టైంలో దేవుడు కాకి ద్వారా ఆహారం పంపించాడు. ఒక నది పక్కన ఉండమన్నాడు, అక్కడ నివసించమన్నాడు. అక్కడ నేను కాకుల ద్వారా మీకు ఆహారం పంపిస్తాను, అక్కడ భుజించు, దాని ద్వారా భుజించు, ఇగో నది ప్రవహిస్తుంది, అక్కడ నీళ్ళు నువ్వు తాగన్నాడు. దేవుడే ప్లాన్ చేశాడు, దేవుడే అక్కడ నడిపించాడు. కానీ ఇంకో అక్కడ నడిపించినది కూడా ఒక టైం వస్తే ఆ నది కూడా ఎండిపోయినట్టు బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు నది ఎండిపోతాను ఏలి ఏమీ కంగారు పడుతూ భయపడుతూ దేవుడు ఎక్కడ నన్ను పెట్టాడు, కానీ సడన్గా ఇది కూడా ఇలా అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకోలేదు. ఏలి ఎంకను దేవుని వైపు చూశాడు కాబట్టి దేవుడు వచ్చి అన్నాడు. నది ఎండిపోయిన తర్వాత మీరు బైబిల్లో చూస్తే నది ఎండిపోకముందని బైబిల్, నది ఎండిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమన్నాడు, లేదా సారెపత ఊరెళ్ళు, అక్కడ వెదవరాలని నేను నీకు ఆహారం కూడా నిన్ను పోషించడానికి నేను ఆమెను అక్కడ సిద్ధపరిచి ఉంచాను. ఆ మాట ఎప్పుడు చెప్పాడు దేవుడు? నది ఎండిపోయిన తర్వాత కూడా చెప్పాడు. అలాగని దేవుడు ఏమైనా లేట్ చేశాడా? లేట్ కాదు. దేవుడికి ఎప్పుడు ఎలా చేయాలో దేవుడు బాగా తెలుసు. నది ఎండిపోయింది కాబట్టి ఏలియా కంగారు పడిపోలేదు. నేను కంగారు పడాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. నది ఎండిపోయింది కానీ ఇంకొను ఏలియాకైతే అప్పటికి ఆహారం అయితే లోటు యాక్చువల్గా లేదు, ఇంకా కడుపు ఇంకా ఆకలి వేయట్లేదు, లోపల ఇంకేమీ ఇబ్బంది లేదు. కానీ అది ఎండిపోయినా సరే ఇంకొను వెయిట్ చేస్తున్నాడు. సడన్గా దేవుడు ప్రత్యక్షం అన్నాడు, నువ్వు వేరే గ్రామంకి వెళ్ళు, సారేపత ఊరు వెళ్ళి అక్కడ నాకు వెదరాన్ని నీ కొరకు నేను సిద్ధపరిచాను. అలా దేవుడు ఒక దగ్గర కనుక డోర్ మూసిపోయింది అనుకోండి, మన ఇప్పటివరకు దేవుడు మనకి ఒక మార్గం గుండా దేవుడు మనం పోషిస్తున్నప్పుడు ఆ డోర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనం కంగారు పడిపోతాం. కానీ దావీదు ఇక్కడ ఏం చెప్తాడంటే అలా కంగారు పడాల్సిన పని యాక్చువల్గా లేదు. ఎందుకంటే ఇంతవరకు ఆ డోర్ను ఓపెన్ చేసి ఆ మార్గమును సరళం చేసి దాని ద్వారా దేవుడు నన్ను పోషించాడు. ఇప్పుడు ఇది మూసివేయబడినా సరే ప్రాబ్లం లేదు, దీని ద్వారా కాకపోతే రేపు దేవుడు వేరే ద్వారాన్ని నా కొరకు తెరుస్తాడు. సో కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మనం కంగారు పడాల్సిన పని లేదు. దావీదుకి ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకనే దావీదు అంటున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో దావీదుకి అసలు తెలియదు, ఎవరికీ తెలియదు, మనకెవరికి కూడా తెలియదు. కానీ దావీదు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు? నేను బ్రతుకు దేవుని కృపా క్షేమం నా వెంట వస్తాయి, అంత గ్యారంటీగా సర్టిఫికేట్ ఎలా ఇచ్చేసి. ఈ మాట దేవుడు అంటలేదు, నీవు బ్రతుకు దేవుని కృపాక్షేమం నీ వెంట వస్తాయని దేవుడు చెప్తే అలా ఎక్కువేరు. దేవుడు అంటలేదు, దావీదు అంటున్నాడు అన్నమాట. ఏ బేస్ మీద చెప్తున్నాడు దావీదు ఆ మాట అంటే యెహోవాను బేస్ చేసుకుని ఆ మాట చెప్తున్నాడు. ఆ యెహోవాను బట్టి తనకు వచ్చిన అనుభవాన్ని బట్టే దావీదు ఆ మాట చెప్తున్నాడు. వెంటనే విశ్వాసులంగా మనకు కూడా అంత కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. ఎందుకంటే ఎంతవరకు దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఎక్కడి ముందు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు కదా. అందుకంటే చూడండి, మనకి సడన్గా మనం బ్రతకడానికి ఏదైతే మనకు ఆధారమై ఉందో అది సడన్గా పోయినప్పుడు మనం భయపడాల్సిన పనే లేదు. ఒకవేళ ఎప్పుడన్నా అలాంటిది పోయినప్పుడు కనుక మనం దేన్ని బేసిస్ బ్రతుకుతున్నామో అది కనుక పోతుంది అనుకుంటే అప్పుడు కనుక నువ్వు కంగారు పడ్డంటే అర్థం ఏంటంటే అంతవరకు నువ్వేం నమ్మకం మీద బ్రతికావంటే నీకు తెలియకుండానే అది నిన్ను పోషిస్తుంది అనుకున్నావు, అది నిన్ను బ్రతికిస్తుంది అనుకున్నావు. కానీ యాక్చువల్గా మన అది బ్రతికించట్లేదు, అది ఉంది కానీ దేవుడు దాని ద్వారా నిన్ను పోషించాడు.
ఎలాగైతే కాకి ద్వారా దేవుడు ఏలియాను ఒక టైంలో పోషించాడో, ఆ తర్వాత కాకి కాకపోతే వేరే మనుషుల ద్వారా దేవుడు ఎలాగైతే పోషించాడో, అలాగా దేవుడు ఒక దారి ద్వారా కాకపోతే, ఒక అవకాశం ద్వారా కాకపోతే వేరే అవకాశం ద్వారా ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. అప్పుడు అలాంటప్పుడు దేవుడు అలా పోషిస్తున్నప్పుడు మనకి ఏం నమ్మకం రావాలంటే, నేను బ్రతుకు దినంలో కృపాక్షేమంలో గ్యారంటీగా నా వెంట వస్తాయి. అక్కడ చూడండి, కృపాక్షేమములి అన్నాడు. కృపాక్షేమం అక్కడ యాక్చువల్ ఇంగ్లీష్ అయితే చాలా బాగుంది. ఇంగ్లీష్లో అయితే ఎలా వస్తుందంటే షూర్ అని వస్తుంది. అంటే రకంగా అంటే నిశ్చయంగా కృపాక్షేమములు నా వెంట వస్తాయి. కాదంటే షూర్లు అన్న చోట ఇక్కడ కృపాక్షేమములి అన్నాడు. చూసారా? అంటే అది తప్ప నాకు వేరేది రాదు. అంటే అర్థం ఏంటి? అది తప్ప నాకు కీడేమి రాదు, నాకు రోగము, నాకు ప్రాబ్లమ్స్ వస్తాను కాదు. నా వెనకాల వచ్చేటువంటిది ఏంటి తెలుసా? కృపయు క్షేమం మాత్రమే వస్తుంది. నేను ట్రబుల్స్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను ఇబ్బందిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను రోగాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను వాటి కొరకు అది వచ్చేస్తుందేమో అని భయం నాకు లేదు. నాకు ఏ ధైర్యం అంటే, నాకు కృప క్షేమమే నాకు ఎప్పుడు నా వెంట వస్తుంది. అది నా వెంట వస్తుంది. నేను దాన్ని వెనకాల వెళ్ళట్లేదు, అది నా వెనకాల వస్తుంది. అది నా వెనకాల ఎందుకు వస్తుంది అంటే, నేను కాపురానికి వెళ్తున్నాను కాబట్టి. నేను కాపురానికి వెళ్తున్నాను కాబట్టి అప్పుడు కృపాక్షేమం నా వెనకాల వస్తుంది. కానీ మనం ఏంటంటే, నార్మల్గా చాలామంది క్రిస్టియన్ సైతం చేసేది ఏంటంటే, మనం వాటి వెనకాల వెళ్తాం. మనం వాటి వెనకాల వెళ్తామంటే, ఈ కాపురి ఎంత మంచిదో మనకు అర్థం కాదు కాబట్టి వాటి వెనకాల మనం వెళ్తున్నాం. మనకుంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినండి, ఇవన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను చర్చకొచ్చేస్తానండి, అప్పుడు యాక్టివ్గా ప్రార్థన చేస్తాను, యాక్టివ్గా ప్రతిదీ చేస్తానంటాం. కానీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? దేవునికి వేరుగా ఉండి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలుగుతామా? దేవుని వల్ల సాల్వ్ చేసుకుంటున్నప్పుడు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకా కాపురి ఇంకా దగ్గరే మనం జరగాలి కదా. ఎందుకంటే నువ్వు ఆయన వెనకాల అంత దగ్గర నువ్వు జరుగుతావో, నీ వెనకాల మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకని ఈ మాట యేసు సైతం అన్నారు, మొదట నా రాజ్యం నీతిని మీరు మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నువ్వు దేవుని వెతుకుతుంటే, ఆయన రాజ్యాన్ని, ఆయనకి ఇంట్రెస్ట్ను వెతుకుతూ ఉంటే, నువ్వు ఆయన మీద మైండ్ పెట్టుకుంటే మిగిలిన ఆటోమేటిక్గా నీ వెనకాల వచ్చేస్తాయంట. అందుకే క్రిస్టియన్గా ఎప్పుడు కూడా దేవుడు ఏ ఎదురు చూస్తాడు తెలుసా? విశ్వాసుల నుండి నువ్వు ఎప్పుడు కూడా అసలు ఏమాత్రం కూడా నీకు అవసరం ఎంత బలంగా ఉన్నా సరే నువ్వు వాటి వెనకాల వెళ్ళొద్దు, నువ్వు నా వెనకాల రా అంటాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎంతసేపు ఆయన వెనకాల తిప్పుకుంటున్నాడు, మనకేం లేకుండా సరే పెద్ద పట్టించుకోవట్లేదని చాలామంది క్రిస్టియన్స్ ఇంకనూ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నా రాజ్యాన్ని నీతిని మీరు మొదట వెతకను అన్నప్పుడు దేవుడు ఎంతసేపు ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాలన్నాడు అంటారు. కానీ నా వెనకాల ఎందుకు చెప్పాడు ఆయన? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నా వెనకాల రమ్మన్నప్పుడు ఇక ఏదొద్దు వాటిని వదిలేసి వెనకాల వచ్చా అంటలేదు. నువ్వు నా వెనకాల రాన్న మాట ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు అవన్నీ నీ వెనకాల వచ్చేస్తాయి. నువ్వు వాటిని చేసేద్దు, నువ్వు వాటిని వెంటాడద్దు, నువ్వు వాటి వెనకాల వెళ్ళొద్దు, నువ్వు నా వెనకాల వస్తే ప్రతిదీ నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదమే కానీ, సంతోషమే కానీ, సమాధానమే కానీ, నిత్య సుఖములు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నా గుప్తంలో ఉన్నాయి. కాబట్టి నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు అది గ్రహించి నువ్వు నా వెనకాల వెళ్తే ఆటోమేటిక్గా అన్నీ నీ వెనకాల వచ్చేస్తాయి. నేను అయ్యో చిన్న పట్టుకుంటాయి, నువ్వు వాటి వెనకాల వెళ్ళొద్దు, నువ్వు నా వెనకాల వచ్చేస్తే అవన్నీ నువ్వు వద్దనుకున్నా సరే అవి ఖచ్చితంగా ఆశీర్వాదాలు, క్షేమము, భద్రత ఇవన్నీ నిన్ను వచ్చి నేను ఖచ్చితంగా బలంగా పట్టుకుంటాయి. అవన్నీ మనల్ని పట్టుకుంటాయి. అది సిన్సియర్గా, నిజాయితీగా, నిజంగా మనం నమ్మాలన్నమాట. మనం దేవుని వెనకాల వెళ్తే దేవుడు ఖచ్చితంగా అంటే మన వెనకాల పంపిస్తాడు. అందుకనే దావీదు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు, కృపాక్షేమంలో ఖచ్చితంగా కృపాక్షేమంలో నా వెంట వస్తాయి. ఎందుకు వస్తాయి? ఏంటి గ్యారెంటీ అంటే, నేను కాపురి వెనకాల వెళ్తున్నాను కాబట్టి అవన్నీ నా వెనకాలే వస్తాయి. ఇప్పుడు అందుకని చూడండి, ఈ కాపురిని బేస్ చేసుకుని ఉండడం అంత ఇంపార్టెంట్. కాపురి మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అర్థం చేసుకోవడం అంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఈ కాపురి నీకు వేరే ఎక్కడో ప్రపంచం పరలోకంలో ఎక్కడో కూర్చొని ఏదో నీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాదు. నువ్వేం ప్రాబ్లమ్స్ గురించి వెళ్తున్నావు ఆయనకు అన్నీ బాగా తెలుసు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. దేవుడికి అన్నీ తెలుసు. మనం ఏమనుకుంటామంటే దేవుడికి కొన్ని అర్థం కావేమో అనుకుంటాం. దేవుడికి నేను ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేస్తాను తెలుసండి, అవి ఎవరికి అర్థం కావండి అంట. బహుశా అంటే మనుషులకి నిజంగానే అర్థం కావు, మనుషులకి అన్ని అర్థము కావు. నీకున్న ప్రతి ప్రాబ్లం మనుషులకు అర్థమైపోద్ది అని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఇతర ప్రాబ్లమ్స్ నీకు నిజంగా అర్థం కావు, అలాగే నీ ప్రాబ్లమ్స్ ఇతర కూడా నిజంగా అర్థము కావు. ఎంతో కొంతవరకు మాత్రమే ఎవరైనా సరే. కానీ నిజంగా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అంటే మాత్రము నిజంగా నేను అర్థం చేసుకునేటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి దూరం ఎక్కడో రిమోట్గా ఉన్నాడు కాబట్టి, ఎక్కడో నీతో సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా అన్నట్టున్నాడు కాబట్టి ఆయనకేం అర్థం కాదు అనుకోవద్దు. దేవుడికి అన్నీ అర్థం, యేసుకి అన్నీ అర్థం అవుతాయి. అందుకే బైబిల్ మార్చొద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాను. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము
15వ వచనం చదువుతాను చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట, అంటే పరలోకం గురించి మాట్లాడుతున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగులదు. ఎందుకంటే చూడండి, ఏలైనగా అంటే ఎందుకంటే సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలములు బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనులు ఎదుట నుండి ప్రతి భాష బిందును తుడిచివేయును. ఇక్కడ మీరు గమనించండి, పరలోకంలో యోహాను ఇక్కడ యేసుక్రీస్తుని దర్శించాడు. పరలోకంలో యేసుక్రీస్తుని దర్శించాడు. అలా దర్శించినప్పుడు ఆశ్చర్యం ఏంటి తెలుసా? యేసుక్రీస్తునే చూస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు అని సంబోధించట్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా బయలుపరుచుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు బయలుపరుచుకుంటాడు. ఆ సిచ్యువేషన్ బట్టి మనుష్యులకి దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో, మనుష్యులకి దేవుడు ఏమి తెలియజేయాలనుకుంటున్నాడో ఆ రీతిగా దేవుడు మనుష్యులకు బయలుపరుచుకుంటాడు. అలా బయలుపరుచుకునేటప్పుడు యోహానికి ఎలా బయలుపరుచుకున్నాడో తెలుసా? 17వ వచనం చూడండి, 16వ వచనం వరకు మనం చూస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆకలి, ఇబ్బంది, ఎండనే, వడగాలి అన్నది ఏది ఉండదు. సరే, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ చూడండి, ఎందుకు అంటే అక్కడ చూడండి 17వ వచనంలో సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉండి. ఇప్పుడు చూడండి ఎంత కష్టం. ఎవరి గురించి మాట్లాడుతాను తెలుసు? ఇక్కడ యోహాను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఏం చెప్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు అక్కడ 2 విషయాలు కనబడినాయి ఇక్కడ యోహానికి. ఒకటి ఏమన్నాడు చూడండి, అక్కడ సింహాసనం మధ్యుండు, అంటే దేవుని యొక్క సింహాసనం మధ్యలో ఉన్నాడట యేసుక్రీస్తు. ఎందుకు అలా ఉంది? సింహాసనం దగ్గర ఉన్నది, సింహాసనం మధ్యలో అంటే బహుశా ఒక రకంగా చెప్పాలంటే దేవునికి దగ్గరగా, అంటే సింహాసనంలో దేవుడు పరిపాలిస్తాడు చూసారా, అక్కడ సెంటర్లో, అంటే మెయిన్ ప్లేస్లో, మెయిన్ పొజిషన్లో యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ. ఇంత యేసుక్రీస్తు ఏ రకంగా యోహాను కనబడ్డాడు అంటే అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, సింహాసనం మధ్యుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయ్యి. ఇప్పుడు ఒక 2 విషయాలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, కానీ యేసుక్రీస్తుని ఎలా చూశాడు? యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా చూస్తున్నాడు. దేవుడు యేసుక్రీస్తుని ఎలా యోహానికి పరిచయం చేశాడు ఇక్కడ అంటే దర్శనంలో గొర్రెపిల్లగా పరిచయం చేశాడు. ఇప్పుడు అది ఇంపార్టెన్స్ చూడండి. ఇప్పుడు అక్కడ గొర్రెపిల్లగా ఉంటున్నాడు, మళ్ళీ ఆయనే కాపరి అయి ఉండి. చూడండి 2 విషయాలు. యాక్చువల్గా మనం యేసుక్రీస్తు ఆయన చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం అనుకుంటాం అంటే యేసుక్రీస్తు మంచి కాపరి అనే విషయం అందరికీ క్లియర్గా తెలుసు, మనందరికి కూడా. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి, అనేకులకు ప్రతిగా నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు కాపరి అనే విషయం అందరికి కూడా తెలుసు. కానీ బైబిల్లో యోహాను చెప్తున్నాడు తెలుసా, ఆయనే సింహాసనం మధ్యలో ఉన్నాడు, ఆయనే గొర్రెపిల్ల అయి ఉండి మంచి కాపరిగా కూడా ఆయన ఉన్నాడు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ చూడండి. ఎలా యేసుక్రీస్తు ఒకే టైంలో గొర్రెపిల్లగా ఎలా ఉన్నాడు, మరలా కాపరిగా ఎలా ఉన్నాడు? అదే యేసుక్రీస్తు ప్రత్యేకత. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనకు నిజంగానే కాపరి, అందులో డౌట్ లేదు. కానీ అదే సమయంలో మనం ఏం గుర్తుపెట్టుకుంటే ఆయన జస్ట్ కాపరి మాత్రమే కాదు, ఆయన నీలాగా నాలాగా గొర్రెపిల్లగా కూడా ఆయన జీవించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ లోకంలో ఆయన కాపరి ఉండి మనము గొర్రెలమైనప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఈ లోకపు బ్రతుకు బేసిక్ ఎలా ఉంటుంది? ఒక మనిషికి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్తాం, మనం ఏమేమి ఫేస్ చేస్తాం, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తాం అనేటువంటిది యేసుక్రీస్తుకి అందరికంటే బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన కూడా ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు ఈ భూమి మీదకి, అంటే మనిషిగా వచ్చాడు ఆయన కూడా. యేసుక్రీస్తు దేవుడిగా మాత్రం సంచరించలేదు భూమి మీద. ఆయన దేవుడు అయినా సరే అచ్చంగా నీలాగా నాలాగా నరుని స్వభావం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తుని అలాగా దేవుడు చూపించాడు యోహానుకంటే, మర్చిపోకండి ఆయన కేవలం గొర్రెల కాపరి మాత్రమే కాదు, ఆయన కూడా ఒకప్పుడు గొర్రెగానే భూమి మీద జీవించాడు. ఇప్పుడు నువ్వు ఆ కాపరి కింద నువ్వు గొర్రెవెల ప్రవర్తిస్తున్నప్పుడు, నువ్వు గొర్రెవెల జీవిస్తున్నప్పుడు ఆయన కూడా ఒకప్పుడు గొర్రె కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, ఆయన కూడా ఒకప్పుడు నీలాగా వచ్చాడు కాబట్టి నీ సిచ్యువేషన్స్ ఏంటో ఆయనకి చాలా బాగా తెలుసు. ఒక్క మొమెంట్లో కూడా మన గురించి దేవుడికి ఏం అర్థం అవుతుందండి అని నువ్వు అనుకోవద్దు. ఎందుకని ఆయన కూడా ఒకప్పుడు గొర్రెగా భూమి మీదకి వచ్చాడు, అంటే మనిషిగా ఆయన వచ్చాడు. నీలాంటి నాలాంటి స్వభావంతో వచ్చాడు కాబట్టి నీలాగా నాలాగా మనుషులు ఉన్నప్పుడు కూడా తోటి మనిషికి నువ్వు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే పెద్దగా అర్థం కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎందుకు అర్థం కాదంటే మనుషులు కూడా అంతగా అర్థం చేసుకునేంత సామర్థ్యం మనుషులకి ఉండదు. కాబట్టి నువ్వు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు డిసప్పాయింట్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే బేసిక్గా ఎవరికి కూడా మనుషులకి పూర్తిగా నిజంగా నువ్వే సిచ్యువేషన్ ఉన్నావో ఆ సిచ్యువేషన్ నిజంగా మనుషులకు అర్థం కాదు.
ఎంతో కొంత అర్థం చేసుకోగలుగుతారు, కానీ పూర్తిగా అయితే మాత్రం ప్రపంచంలో ఏ మనిషికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు నీ స్థాయిలో ఉన్నారు నువ్వు అనుకున్నావు, కానీ యాక్చువల్గా వాళ్ళు నీ స్థాయిలో ఉన్నట్టుగా కనబడుతున్నా వాళ్ళకి నీ సిచ్యువేషన్ నిజంగా అర్థం చేసుకునేంత ఆ అనుభవం వారికి యాక్చువల్గా మనుషులకు రాదు. అది మనుషులకు వీక్నెస్. కానీ దేవుడు యాక్చువల్గా యేసుక్రీస్తు యాక్చువల్ అలా ఉన్నా కాదు. ఆయన పరలోకంలో ఇప్పుడు ఉన్నాడు, పరలోకంలో, కానీ ఒకప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నీకే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, ప్రాబ్లం ఖచ్చితంగా ఈ గొర్రెగా ఒకప్పుడు ఉండి కాపరగా ఇప్పుడు ఉంటున్నటువంటి యేసుక్రీస్తుకి నీ ప్రాబ్లం చెప్పుకోవచ్చు. ఆయనకి బాగా అర్థమవుతుంది. ఆయన పరలోకంలో కూర్చున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయనకేం అర్థమవుతుంది అంటే మన గురించి అనుకోవద్దు. ఆయన ఫిజికల్గా చూసుకుంటే ఆయన పరలోకం ఉన్నా సరే ఇంక నువ్వు ఒకప్పుడు ఆయన కూడా గొర్రెవలే వచ్చాడు కాబట్టి, అంటే మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక మనిషిగా బ్రతకడం ఈ లోకంలో ఎలా ఉంటుందో ఆయనకు చాలా బాగా తెలుసు. అందుకంటే నువ్వు మనిషిగా ఉండి నువ్వు ప్రాబ్లమ్స్ మనుషులు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదేమో, కానీ నువ్వు మనిషిగా ఉండి నువ్వు దేవుని చెప్పుకున్నప్పుడు మనుషులందరికంటే బెటర్గా ఆయనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు సమానమైన స్థితిలో ఉండి వచ్చాడు కాబట్టి ఆయన నీకంటే బాగా ఆయనకి నీ గురించి బాగా తెలుసు. అందుకనే దేవునికి అన్నీ తెలియవు, దేవునికి అన్నీ అర్థం కాదు అనుకోవద్దు. దేవునికి అన్నీ అర్థం అవుతాయి. దేవుడు ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతాడు. అందుకన్నా చూడండి, దేవుడు అర్థం చేసుకున్న విషయం గుర్తుపెట్టుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు నువ్వు. ఎందుకంటే నీ ప్రాబ్లమ్స్ ఆయనకి అర్థమవుతున్న విషయం నీకు గ్రహింపు నీకు వచ్చింది. యేసుక్రీస్తు కూడా మనలాగానే ఇక్కడ ఆయన కూడా ఒకప్పుడు ఆకలేసింది. ఆయన కూడా మనుషులు ఆయన విసర్జించారు, అది కూడా ఆయన తెలుసు. అలాగే ఇంకా చాలా విషయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆయనకు అనుభవం ఉంది. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు మనిషిగా వస్తే నాకు అర్థమవుతుందా అంటే నేనైతే అలా కూడా, ఎందుకంటే దేవుడు కాబట్టి ఆయనకు అన్నీ ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఆయనంత జ్ఞానవంతుడు కాబట్టి ఆయన ప్రతిదీ అర్థమవుతుంది. నేను ఇలాగ వస్తే తప్ప నాకు మనుషులు అర్థం కాదు అన్నదైతే ఖచ్చితంగా కాదు. కానీ ఆయన వచ్చాడన్న విషయం ఏం ప్రూవ్ చేస్తుందంటే మనకు క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. ఏమనంటే ఆయన వచ్చాడు చూస్తావా, అదే నీకు ప్రూఫ్. ఏంటి ప్రూఫ్? ఎలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావో ఆయన ఖచ్చితంగా తెలుస్తుంది అనడానికి ప్రూఫ్ ఇదే. అందుకని అంటాను, మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వరేవలసిన పనే లేదు. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవునికి చెప్పుకునే ప్రాబ్లం ఏంటో అందరికంటే బెస్ట్గా ఆయనకి అర్థం అవుతుంది. అంటే ఆయనకి బాగా అర్థం అవుతుంది కాబట్టి నేను అర్థం చేసుకుంటాడు, ప్రాబ్లమ్స్ నేను ఆదరిస్తాడు, ఆ ప్రాబ్లమ్స్ నేను బయట కూడా తేడానికి దేవుడు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయనకంటే బెటర్గా అర్థం చేసుకునే ప్రపంచంలో ఇంకెవరు కూడా ఉండరు. కాబట్టి ఆయన కాపర్ పొజిషన్ ఉన్నాడు కదండి, ఆయనకి గొర్రెగా మనం ఉన్నాం, ఆయనకేం తెలుస్తుంది లేండి అని అనుకోవద్దు. యాక్చువల్గా దేవుడు కాపర్ అయినా సరే ఇంక నువ్వు ఆయన కూడా గొర్రెగా కూడా ఆయనకి ఆ స్వభావం కూడా ఉంది. అందుకనే అనుభవం ఏంటో కూడా ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చూడండి, మనకు కొన్ని ఎక్స్పీరియన్స్ మనకు ఉండవు. ఇప్పుడు తల్లిదండ్రులుగా పిల్లల పట్ల మనకి ఎంత రెస్పాన్సిబుల్ ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో, ఎంత భారం ఉంటుందో పిల్లలకి అర్థం కాదు. వాళ్ళు మళ్ళీ పొజిషన్కి వస్తే కానీ వాళ్ళకి అది అర్థమో కాదు, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలు కొన్నిసార్లు ఏమనుకుంటారంటే మన గురించి వాళ్ళకి ఏం తెలుసు, పెద్దగా అర్థం కాదు అనుకుంటారు చాలా సందర్భాల్లో. కానీ మనకు చాలా తెలిసింది. మనం ఒకప్పుడు దాని నుండే మనం దాటొచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ మనకి బాగా తెలుస్తాయి. కానీ వాళ్ళు అనుకుంటారా అంటే వాళ్ళకి అలాగా అనిపించదు. ఇప్పుడు వాళ్ళు కూడా మనలాంటి స్థితికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అప్పుడు వాళ్ళు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కష్టపడి వీళ్ళని పెంచారో వాళ్ళు కూడా మమ్మీ డాడీ అయ్యాక వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటి వరకు వాళ్ళు కూడా పెద్దగా అర్థము కాదు. అలాగే మన కాపరు కూడా గొర్రెగా వచ్చాడు ఆయన. కాబట్టి నువ్వు దేవుని బలిష్టమైన చేతి కింద నువ్వు గొర్రెగా ఉంటున్నప్పుడు దేవుడికి నా పరిస్థితి ఏమర్థమవుతుంది అంటే నేను ఒక్క క్షణం ఒక్క మూమెంట్లో అనుకోవడానికి వీలే లేదు. నేను అన్ని విషయాల్లో బైబిల్ చెప్తున్న మాట, ఆయన మన వల్ల శోధింపబడి అని బైబిల్ ఉంది. చూడండి, ఒక 2 రెఫరెన్స్ వద్దాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి అక్కడ కూడా దాదాపు ఇలాంటి మాట ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 4:15. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు అని యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు, గమనించండి, గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన వద్దకు చేరుదము. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అంటున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు, బెస్ట్ ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి దాంట్లో మనతో సహానుభావము లేనివాడు కాడు, అనుభవం లేనివాడు కాదు. అంటే ఈ ప్రాబ్లం నాకు తప్ప ప్రపంచంలో ఎవరికీ లేదు కాబట్టి నాకు తప్ప ఈ ప్రాబ్లం ఎవరికి అర్థం కాదు అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి దాంట్లో
ప్రపంచంలో ప్రతి మనిషి ఫేస్ చేసే ప్రతి దాంట్లో కూడా ఆయన సహానుభవం క్రీస్తుకుంది. నిజంగానే సహానుభవం ఉంది. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది, పైగా సహానుభవం ఉండడం మాత్రం కాదు, ఆయన బెస్ట్ కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఆయనకంటే బెటర్గా నీకు ఎవరు హెల్ప్ చేయలేరు. ఎందుకు హెల్ప్ చేయాలి, ఆయనకంటే బెటర్గా ఎవరు ఎందుకు చేయలేరు అంటున్నామంటే ఆయనకు అర్థమైనంతగా ఎవరికి అర్థము కాదు. ఆయనకు అర్థమైనంత ఎవరికి అర్థం కాదు. సహాయం చేయడానికి ఆయనకున్నంత సామర్థ్యం ఎవరికి కూడా లేదు. కాబట్టి ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, నీకు సహాయం కూడా ఆయన చేయగలుగుతాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా కృపాసనం వద్దకు రా. మనకంటూ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడంటే, ఒక రకంగా చెప్పంటే నీ పక్షాన ఫైట్ చేసేవాడు, నీ పక్షం నోరు తెరిచి మాట్లాడేటువంటి వాడు, నీ పక్షాన నిలబడి నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటంటే ఆయన మనకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు కానీ మనకున్నాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఇక్కడ పరలోకంలో ఉన్నాడు అంటలేదు, పరలోకంలో ఉన్నాడు. ఆయన పొజిషన్ పరలోకమే ఫిజికల్గా, కానీ ఎవరి కోసం ఉన్నాడంటే మన కోసం ఉన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు కదా అడగడానికి, ప్రాబ్లం సొల్యూషన్ కోసం దేవుని దగ్గరికి వెళ్తావు కదా. నువ్వు గుర్తుపెట్టుకు అలా వెళ్ళినప్పుడు నీలాంటోడు, నీలాంటి స్వభావం గల ఆయన, కానీ నీలాంటి స్వభావం ఉన్నా సరే నీకు తెలిసినటువంటి అందరికంటే బెస్ట్గా అర్థం చేసుకోగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రధాన యాజకుడు నీ కోసం అక్కడ రెడీగా వెయిట్ చేస్తున్నాడు. అక్కడ ఎందుకు ఉన్నాడంటే నా దగ్గర ఉంటే నాకు బాగుంటుంది కదా. అంటే నీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీకు ఆన్సర్ కావాలి కదా. ఆ ఆన్సర్ నీకు ఎక్కడ వస్తుంది, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఆన్సర్ వస్తుంది కదా. అందుకే నీకు ఎక్కడైతే నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో, ఎక్కడికి వస్తే నువ్వు ప్రాబ్లం సొల్యూషన్ కోసం నువ్వు వెతుకుతూ వస్తావో అక్కడే ఆయన నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకని నువ్వు అక్కడ రాగానే, నువ్వు జవాబు వెతుక్కుంటూ రాగానే అక్కడుండి నీకు సహాయం అయినా చేస్తాడు. నువ్వు నీ పక్షాన తండ్రికి కూడా ఆయన మాట్లాడతాడు. నువ్వు సరిగ్గా అడగలేవు, నువ్వు సరిగ్గా చెప్పలేవు, కాబట్టి నీతో పాటు ఉండి అక్కడ నీ కోసం ఉండి నీ తరపున మాట్లాడేట ఆయన ఉన్నాడు అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. నీ తరపున మనుషులు మాట్లాడడం గురించి చెప్పట్లేదు, నీ తరపున దేవునితోనే మాట్లాడే ఆయన ఉన్నాడు. దేవుని దగ్గర ప్రతి సమస్యకి దేవుడు జవాబు అయినప్పుడు అక్కడ ఎందుకున్నాడండి తండ్రి దేవుడు, అక్కడ యేసుక్రీస్తు అక్కడ ఎందుకున్నాడంటే అక్కడైతేనే నీకు పని బెటర్గా అవుతుంది. అందుకని దేవుడు అక్కడ నాతో పాటు ఈ భూమి మీద యేసుక్రీస్తు ఉంటే బాగుండని ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను వెళ్ళటమే మీకు మంచిదని యేసుక్రీస్తు చెప్పారు. అక్కడ వెళ్తే ఆయన అక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇంకొక వచనం కూడా చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. గమనించండి, మరల క్రీస్తు గురించి చూస్తున్నాం. దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. కానీ అక్కడ బైబిల్ చూడండి, యేసుక్రీస్తు అనలేదు, యేసుక్రీస్తు అను నరుడు అని ఉంది. ఇప్పుడు చూడండి, ఆయన యేసుక్రీస్తు అంటే రక్షకుడు, దేవుడు, దేవుని కుమారుడు, అద్వితీయ దేవుడు అని మనకు, అద్వితీయ కుమారుడు అని మనకు తెలుసు. కానీ స్పెసిఫిక్గా తిమోతి ఏం చెప్పే ప్రయత్నం చేస్తాడంటే దేవునికి మనుషులకి మధ్యవర్తి ఉన్నాడు. చూసారా, దేవునికి మనుషులకి మధ్యవర్తి ఉన్నటువంటి ఆయన దేవుని స్వభావం ఉంది, అదే టైంలో మనిషి యొక్క స్వభావం కూడా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళినప్పుడు నీ గురించి బాగా అర్థం చేసుకొని నీ గురించి బాగా దేవుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకని స్పెసిఫిక్గా పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మహిమ శరీరాన్ని క్రీస్తు ధరించుకొని ఉన్నప్పటికి కూడా అది తిమోతి తెలిసినా సరే క్రీస్తు యేసు అను దేవుని కుమారుడు అంటలేదు, క్రీస్తు యేసు అను దేవుడు అంటలేదు, క్రీస్తు యేసు అను నరుడు అంటున్నాడు. నరుడు అన్న మాట ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే నీకు అర్థం అవ్వాలి. ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికైతే ప్రాబ్లం చెప్పుకుంటున్నావో యేసుక్రీస్తు చెప్పుకుంటే అక్కడ ఎవరో నువ్వంటే పెద్దగా అర్థం కానటువంటి నీలాంటి నేచర్ లేనటువంటి ఆయన కాదు, అచ్చంగా నీలాగే ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. కానీ నీకంటే చాలా బెటర్గా తండ్రి దగ్గర మాట్లాడతాడు, నీకంటే బెటర్గా ప్రార్థన చేస్తాడు, నీకంటే బెటర్గా అర్థం చేసుకుంటాడు, ప్రతిదీ నీకంటే బెస్ట్గా చేస్తాడు. కానీ నీలాంటి స్వభావం ఆయనకుంది. ఇప్పుడు అర్థం ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు డిఫరెంట్ క్రీచర్ కాదు అక్కడ. అంటే నీలాంటి అక్కడ ఎవరు లేరని కాదు. మనం పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుని సమూహం, దేవదూతలు అందరూ ఉన్నారండి. పరలోకంకి వెళ్తే ఒక్కనే తేడా ఉంటాను. పరలోకం నీలాంటి ఆయన అక్కడ ఉన్నాడు. అసలు నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో, ఎక్కడికైతే వెళ్తే నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అక్కడ ఎగ్జాక్ట్గా నీలాంటి స్వభావంతో ఒక మనిషిని ఇక్కడ కనబడతాడు. ఆయన క్రీస్తు యేసు నరుడు. సరే, నరుడు ఇంకో అన్ని నామాల కన్నా పైన వచ్చిన కూడా ఇంకొక నరుడు అన్నమాట. ఎందుకు అంటున్నాడంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు మొహమాట పడడానికి అక్కడ ఏమీ లేదు, నువ్వు ఆయనకి అర్థమవుతుందో లేదన్న డౌట్ నీకు లేదు. ఎందుకంటే నీలాంటి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనం దేశం వెళ్ళాం అనుకోండి, సపోజ్ అమెరికా వెళ్ళాం అనుకోండి, అక్కడ మన తెలుగు ఉంటే వాళ్ళు మనం ఫస్ట్ టైమే మనం వాళ్ళని చూసినా సరే వాళ్ళు అసలు ఎవరో మనకి ఎంతమంది తెలిసినప్పుడు కూడా తెలుగు అనేసరికి ఒక రకమైన మంచి ఫీల్, అటాచ్మెంట్ మనకి వచ్చేస్తుంది. ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఇక్కడ మంచోడో చెడ్డోడు అది కూడా మనకు తెలియదు, కానీ తెలుగు అనేసరికి ఒక రకమైన ఏంటంటే కనెక్షన్ ఏర్పడిపోద్ది మనకి. వెంటనే ఆటోమేటిక్గా మన అభిప్రాయం మారిపోద్ది ఆ వ్యక్తి మీద. ఏదో తెలియనటువంటి ఒక కనెక్షన్ ఏర్పడిపోద్ది మనకి. ఎందుకంటే
నువ్వు కూడా దేశంగా దేశం వచ్చావు. ఇప్పుడు నువ్వు వేరే వేరే దేశ ప్రజల మధ్యన ఉంటున్నావు. సడన్గా నీళ్ళంటాడు ఒకడు నీకు కనబడేసరికి ఆటోమేటిక్ ఒక రకమైన అటాచ్మెంట్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆలోచించండి, పైగా నేను చెప్పే సమస్యలతో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ కృపాసనము దగ్గర నువ్వు చేరుతున్నప్పుడు, అక్కడ సడన్గా నువ్వు ఒక నిజంగా నువ్వు చూడగలిగే నేత్రాలు, విశ్వాస నేత్రాలు లేకుండా అక్కడ సడన్గా చూడగానే మనిషిలాగా ఉన్నటువంటి యేసుక్రీస్తు అక్కడ నీకు ప్రత్యక్షం అవుతున్నప్పుడు అప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుంది ఒకసారి ఆలోచించండి. దేశం కానీ దేశం వెళ్తేనే నీ దేశస్తులు కనబడితే నీకు ధైర్యం వచ్చేస్తే, అప్పుడు నువ్వు పరలోకంలో కృపాసనం వద్దకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. మంచి సరైన ప్లేస్లో ఉన్నాడు, నీకు హెల్ప్ చేయగలిగేంత స్థానంలో ఉన్నాడు ఆయన. పైగా ఆయన మనిషిగా అక్కడ కూర్చున్నాడని బైబిల్ చెప్తుంది. అప్పుడు నీ గురించి ఎంత అర్థం చేసుకుంటాడో, నీకు ఎంత ఆదరణ వస్తుంది. క్రీస్తు అక్కడ ఇంకనూ మనిషి స్వభావాన్ని వదిలిపెట్టలేదు, ఇంకనూ ఆయన నిరంజన విషయం నీకు అర్థమైతే అప్పుడు నీకు ఎంత ధైర్యం వస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే మరి దావీదు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడు, అన్ని బాగానే ఉంటే ఎలా చెప్తున్నాడు అంటే ఇది ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది దేవుడు ఎలాంటి వాడు అర్థమైపోయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నాకు ఈ మంచి కాపురతో నాకు ఉన్నటువంటి అనుభవం నాకేం చెప్తుందంటే కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఇది ఇంతవరకు ఆయన మంచితనం ఎక్స్పీరియన్స్ చేశాను, ఇంతవరకు ఆయన కాపుదలు ఉన్నాను, ఇంతవరకు ఆయన భద్రతలు ఉన్నాను, తోడేళ్ళు సింహాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకనూ అవన్నీ నన్ను ఏం చేయకుండా ధైర్యంగా బ్రతకగలిగాను, ధైర్యంగా క్షేమంగా ఉన్నాను, పడుకున్నాను, హ్యాపీగా తింటున్నాను, తృప్తిగా బ్రతుకుతున్నాను. కాబట్టి ఇది ఈ గత ఎక్స్పీరియన్స్ నాకు ఏం చెప్తుందంటే ఇక ముందు కూడా ఖచ్చితంగా నాకు ఏది జరగదు, కృపాక్షేమములే నా వెంట వస్తాయి ఆయన మాట్లాడుతూ చూడండి. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, 23 కీర్తనలోకి వెళ్దాం. కృపాక్షేమం నా వెంట వచ్చును, నాకు తెలిసిండి. ఒకసారి చూద్దాం, ఆయన ఒకసారి చూద్దాం, తీసి చదువుకుందాం. చూడండి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. కూర్చోండి అంటున్నాడు చూడండి, అలా మాట్లాడినప్పుడు అన్నాడు చిరకాలం యెహోవా మందిరం నివాసం చేసేదను, కృపాక్షేమం నా వెంట వస్తాయి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని సన్నిధి గురించి, దేవుని యొక్క మందిరం గురించి, అదే సమయంలో చిరకాలం పరలోకం గురించి కూడా మాట్లాడుతాను ఇక్కడ దావీదు. సో అది ఎప్పుడు ఆ గురిని మాత్రం ఇక్కడ దావీదు ఖచ్చితంగా మిస్ అవ్వలేదు. ఈ లోక బ్రతుకు, లోకం యొక్క సమస్యలు, లోకం యొక్క అవసరతలు ఎంతసేపు వీటి గురించి కాదు, అల్టిమేట్గా కూడా ఇంకోటి పెట్టున్నాడు దావీదు గురి. కదేం తెలుసా, చిరకాలం యెహోవా మందిరం నేను నివాసము చేస్తాను. దేవుని సన్నిధి పట్ల బైబిల్ నిజంగా మనకు దావీదు ఎందుకు చాలా స్పెషల్ అనిపిస్తాడంటే, దేవుని సన్నిధి పట్ల దావీదుకి ఎంత ఇంట్రెస్టో తెలుసా. దేవుని సన్నిధి మీద దావీదుకి ఎంత ఇంట్రెస్ట్ అంటే నిజంగా ఆ చదివితే అసలు అంత ఎక్సైట్మెంట్ దావీదుకి అసలు ఎలా వస్తుందో అనిపిస్తుంది, అంత ఆశ్చర్యమో. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే దానికి చాలా ఇంట్రెస్ట్ ఆయనకి, అందులో ఎంతో తృప్తిని పొందుతాడు, అందులో ఎంత ఆనందాన్ని పొందుతాడు. ఆ దేవుని మందిరంలోకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి దేవుని స్తుతించడం, అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించడం దావీదుకి ఎంతో ఇష్టమైన ఒక కార్యం ఆయనకి. అందుకే ఆయన రాజుగా మారింది. అది కూడా ఆయన యాక్చువల్గా మీకు తెలుసా, ఆయన రాజుగా సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఆయన చేసినట్టు ఫస్ట్ పని ఏంటి తెలుసా, ఆయన దేవుని యొక్క మందిరంలో స్తుతి ఆరాధనలో చేసేటువంటి కార్యం కంటిన్యూవల్గా స్తుతించేవారిని, కంటిన్యూవల్గా వాద్యాలు వాయించేవారు, కంటిన్యూవల్గా దేవుని ఆరాధించేటువంటి వారిని నియమించడం బైబిల్ మనం చూస్తాం. దేవుని మందిరం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండో ఒకసారి ఆలోచించండి. ఒక రాజుగా ఆయన అధికారం వచ్చిన తర్వాత ఆయన అధికారం చూస్తే ఏం చేశాడు తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మందిరంలో ఎప్పుడు కూడా స్తుతి ఆరాధన ఉండాలి అని దావీదు అనుకున్నాడు. చాలామంది నియమించాడు పాటలు పాడేవాడిని. ఎందుకంటే దావీదు కూడా ఎప్పుడు ఆయన కాపున్నప్పుడు కూడా ఆయన వాయిద్యాలు వాయిస్తాడు, పాటలు పాడుతూ టైం స్పెండ్ చేస్తాడు కదా, గొర్రెలు మేపుకుంటూ. అది ఇంకనూ రాజుగా మారినది కూడా అది పోలేదు, అది దావీదుకి. అది దేవుని సన్నిధికి వెళ్ళడము, ఆ వెళ్ళి దేవుని సన్నిధి అనుభవించటము, ఆ దేవుణ్ణి కొనియాడటము, ఆ దేవుని స్తుతించడం అటువంటిది అక్కడ చేసేటువంటి పని మీద దావీదుకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ దావీదుకి. అది చాలా భక్తులకు కూడా ఉంది. ఒకసారి చూడండి, వాక్యభావం చూద్దాం. 84 కీర్తనలోకి వెళ్దాం. ఇందులో చదువుకున్నాం చూసారా, కీర్తనలో చదువుకున్నాం ఒకసారి. 84 కీర్తన కొన్ని వచనాలు నేను చదువుతాను. 84 కీర్తన కొన్ని వచనాలు నేను చదువుతాను, చూద్దాం. చూడండి, 2వ వచనం చదువుతాను చూడండి. ఇక్కడ దావీదు కాదు కానీ ఆసాపు కుమారులు కానీ చూద్దాం. చూడండి, ఇక్కడ యెహోవా మందిరావరణం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జూమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 4వ వచనం, నీ మందిరముందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 10వ వచనం, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. ఇక్కడ చూడండి, భక్తులు కూడా చూడండి దేవుని మందిరం గురించి, ఆ సన్నిధి కోసం ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. వెంటనే చూడండి, నిజంగా మనం అది ఆ ఆశ నిజంగా ప్రతి మనిషిగా మనకు కూడా ఉండాలి. అది ఎందుకు తెలుసా, దావీదు ఎందుకు అంతలాగా చిరకాలం యెహోవా మందిర నివాసం చేస్తాను, ఈ లోక బ్రతికే కాదు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను అల్టిమేట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, అంత దూరం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అంటాను, పరలోకంలో కూడా పరలోకం వెళ్ళిపోవాలి నాశ ఎందుకు ఉంది, ఇక్కడేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం,
చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని డిసప్పాయింట్మెంట్లో ఫ్రస్ట్రేషన్ వచ్చినటువంటి ఒక నిరీక్షణ కాదు అది. ఇక్కడ హ్యాపీగా జీవితం గడుపుతూ కూడా ఆయన ఏ అర్థం అంటే, ఈ లోకంలో కాపరి దగ్గర ఉంటేనే ఎంత బాగుంటే, చర్చికి వెళ్ళినప్పుడు దేవుని సంది అనుభవిస్తేనే ఎంత బాగుంటే, లిటరల్గా పరలోకం వెళ్ళిపోతే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది జీవితం. అది దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకనే భక్తులు ఈవెన్ దావీదు సైతం ఒక చోట మాట్లాడుతున్నాం, దగ్గర ఒకసారి చూద్దాం. కీర్తన 16లోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న ఒక్క మాట జస్ట్ ఒక వచ్చిన చదువుకుందాం. 16వ కీర్తన 11వ వచనం చదువుతాం చూడండి. 11వ వచనంలో 2 లైన్లు 3 లైన్లు చదువుతాను చూడండి. 11వ వచనం, కీర్తన 16 11వ వచనంలో 2 లైన్లు 3 లైన్లు చదువుతాను. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. చూసారు ఇక్కడ చూడండి, నిజంగా ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో చూడండి ఆనందము సంతోషము నిత్య సుఖములు కలవు. నిజంగా దావీదు నిజంగా కాపరి దావీదుని మంచిగా నడిపిస్తున్నప్పుడు కూడా ఇంకను కాపరి యొక్క ఈ దావీదు యొక్క ఆలోచన ఏంటో తెలుసా, నిజంగా దేవుని సన్నిధి ఎంత ఆనందం ఉంది, అంత సంతోషం ఉంది. ఇప్పుడు చూడండి, పరలోకం వెళ్ళాలి అన్నటువంటి ఆశ ఎందుకు ఉందంటే, ఇక్కడ కూడా దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి దావీదుకి అనిపిస్తుందంటే, నేను చర్చికి వెళ్ళి దేవుని యొక్క మందిరంలో 1 గంట 2 గంటలు గడిపినప్పుడే ఇంత అద్భుతంగా ఉంటే, దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి, ఈ కాసేపు ఎక్స్పీరియన్స్ చేసే అనుభవమే, ఈ కాసేపు నేను దేవుని స్తుతించేటువంటి ఆ స్తుతి ఆరాధనే ఎంత అద్భుతంగా ఉండి నాకు సంతోషాన్ని ఇచ్చి, ఇంతగా నాలో ఇంక ఉన్న కొన్ని ఇంకా ఆశను పురుకొల్పుతూ ఉంటే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు చర్చికి వెళ్ళాలి, మరి నెక్స్ట్ టైం ఎప్పుడు నాకు పాటలు పాడే అవకాశం దొరుకుతుంది, నెక్స్ట్ టైం ఎప్పుడు నేను దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి అని ఆ ఆశ ఎక్కువైపోతుంటే ఇక్కడే. అప్పుడు దాని అంటున్నాడు, ఇదే నిజంగా పరలోకం వెళ్ళిపోతే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. జస్ట్ చర్చిలో 3 hours నింటాను చూడండి. అందుకనే పరలోకము ఏదైతే ఉందో, యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే పరలోకము నాకు ఇది ఒక రకంగా చెప్పాలంటే రెప్లికా లాంటిది. అంటే ఒక రకంగా పరలోకం ఇది శాంపిల్ లాంటిది, దేవుని సన్నిధి అనేటువంటిది, దేవుని యొక్క మందిరం అనేటువంటిది పరలోకానికి ఒక చిన్న సైజు పరలోకం అనొచ్చు, దేవుని యొక్క మందిరము. ఎందుకంటే ఇక్కడ కూడా దేవుడు వస్తాడు, ఇక్కడ కూడా యాక్చువల్ దేవుని నీతో మాడతాడు, ఇక్కడ కూడా యాక్చువల్ నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు. పరలో కూడా ఎగ్జాక్ట్గా అందరం అదే చేస్తాం. కాదు ఎంతకంటే రెట్టింపు స్థాయిలో బెటర్గా మనం దాన్ని చేస్తాం. ఎక్కడంటే రెట్టింపు స్థాయిలో దేవుని సన్నిధి అనుభవిస్తాం. ఇంకెంతకంటే గొప్పగా దేవుని మనం పరలోకంలో స్తుతిస్తాం, దేవుని మనం ఆరాధన చేస్తాం. అది బెటర్గా జరుగుతుంది, ఇక్కడికంటే పరలోకం బెటర్గా జరుగుతుంది. అప్పుడు దావీదు అది ఆలోచించినప్పుడు ఈ లోకపు జీవితంలో దేవుని యొక్క మందిరం పట్ల ఆయనకు ఉండేటువంటి ఆ సైట్ అయితే మిస్ అవ్వలేదు, ఆయన ఆ గురి అయితే మిస్ అవ్వలేదు. ఆయన ఎంత లోక బ్రతుకు గురించి మాట్లాడుతూ కూడా ఇంకా వెంటనే అంటున్నాడు, చిరకాలం యెహోవా మందిరం నేను నివాసం చేస్తాను. అల్టిమేట్గా మందిరం గురించి కూడా దావీదు ఆలోచిస్తున్నాడు. ఎందుకని అక్కడికి వెళ్తాను కదా, ఈ కాపరి యొక్క సన్నిధిని చాలా దగ్గరగా దావీదు అనుభవిస్తాడు. అది బెటర్గా దేవుని ఇంకా దగ్గర జరిపేటువంటి ఒక స్థలం కదా, దేవుని స్తుతించాలనుకున్నాడు, ఆరాధించాలనుకున్నప్పుడు ఇంకా దేవుని అది బెటర్గా చేసేటువంటి ఒక ప్లేస్ కదా. అందుకని లోక బ్రతుకు అంత బాగున్నా సరే ఇంకా అంటున్నాడు, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. అది దావీదుకు ఉన్న ఆశ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన రాజుగా మారిన కూడా ఇంకను రాజభవనం కంటే దేవుని యొక్క మందిరమే ఇంకా చాలా సంతోషాన్ని నెమ్మదిని తీసుకొచ్చింది. అందుకని దేవుని సన్నిధిలో నిత్య సుఖములు కలవు. ఇంకా చూసుకుంటే ఆనందము సంతోషం కలదు. యెహోవాను ఆనందించడం వలన మనము బలమందుదురు అని బైబిల్ నెహెమ్యా గ్రంథం ఉంది. యెహోవాను ఆనందించడం వలన బలమందుదురు. నువ్వు దేవుని సన్నిధి నిజంగా నువ్వు కనుక దీని వాల్యూ తెలుసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు ఆనందిస్తే నీకు బలం వస్తుంది. అంటే రకంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు నీకు బలం వస్తుందంటే అర్థం, నీకు రకంగా నీకు భౌతికమైన వీక్నెస్ కూడా నీకు చాలా వరకు పోతాయి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు దేవుని బట్టి ఆనందిస్తుంటే ఆనందం నీకు బలాన్ని వస్తుంది. లోకం కూడా అదే ప్రిన్సిపల్ కదా, నువ్వు సంతోషంగా ఉంటే అదే సగ బలం అంటారు. ఇప్పుడు చూడండి, అలా నిజంగా చూసుకుంటే నిజంగా మనం దేవునితోనే గడుపుతున్నాం అంటే, ఆయన దగ్గర నిత్య సుఖములు కలవు, ఆయన దగ్గర సకల ఘనతలు ఆశ్చర్యాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నప్పుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు దగ్గర అనిపిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా అది ఇంకెంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఆలోచించండి. అందుకని ఈ లోకం ఎంత బ్రతుకున్నా సరే ఇంకా నువ్వు దావీదు అయితే మాత్రము ఆ గురిని మాత్రం మిస్ అవ్వలేదు. ఏంటది? ప్రతిదీ గాఢంధకారం గురించి, లోక బ్రతుకు గురించి, అవసరాల గురించి, పచ్చిక గురించి, శత్రుల గురించి, గిన్నె నిండి పరుల గురించి మాట్లాడిన తర్వాత అల్టిమేట్గా అంటున్నాడు, మందిరం గురించి కూడా ఆయన మిస్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడే కదా దేవుని సన్నిధిని బాగా అనుభవించగలిగేది. అల్టిమేట్గా అంటే దావీదుకి అంత ఆశ ఉంది. అల్టిమేట్గా చివరికి నా ఆశ ఏంటంటే అంటున్నాడు, అల్టిమేట్ నేను దేవుని మందిరంలో నేను బ్రతుకున్నంత వరకు అల్టిమేట్గా మందిరంలో స్థిరంగా ఉండాలి. చచ్చిపోతే నేను దేవుని దగ్గర సన్నిధిలో ఇంకా బెటర్ ప్లేస్ నేను ఇంకా ఉంటాను. నేను చూడండి ఎంత ఆశపడతాను. చూడండి, మనం అనుకుంటే చచ్చిపోయేలోపు మనకి ఇది జరగాలి, అది జరగాలి, మనం ఆశపడతాం. చచ్చిపోయేలోపు మాకు ఇది అయిపోవాలి, మా ఈ కార్యాలు జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా ఉండాలి నేను అనుకుంటాం. కానీ దావీదు అల్టిమేట్గా మీరు అడగండి, చచ్చిపోయేలోపు దావీదు నీకు అంటే చచ్చిపోయే వరకు నేను దేవుని మందిరంలో
ఉండాలి. ఇప్పుడు చూడండి, అది అల్టిమేట్ దావీదుకి అది. ఎందుకంటే చూడండి, ఒక్క క్షణం కూడా యాక్చువల్గా మనం లిటరల్గా అయితే ఒక్క క్షణం కూడా మనం యాక్చువల్గా ఈ కాపర్ లేకుండా నేను బాగానే బతికేస్తాను ఒక్క క్షణం కూడా యాక్చువల్గా మనం అనుకోకూడదు, పొరపాటు కూడా అనుకోవద్దు. కాపర్ లేకపోయినా నేను బతికేయగలను, ఈ కాపర్ లేకుండా కూడా గొర్రెగా నేను బతికేస్తాను ఒక్క మూమెంట్లో కూడా మీరు అనుకోవద్దు. వారు అనుకున్నారంటే యాక్చువల్గా సాతాను మిమ్మల్ని మోసం చేస్తాను అర్థం. ఈ కాపరి బలిష్టమైన చేతి కింద లేకుండా ఒక్క క్షణం కూడా లేకుండా నువ్వు సుఖంగా బతలేవు. అసలు అలాంటి జీవితం ఊహించుకోకండి. దేవుడు లేకుండా కూడా మేము బాగానే బతికేయగలుగుతాంలే, ఎందుకంటే మాకు జ్ఞానం ఉంది కదా అనుకోకండి. నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత తెలివిగలవాడవైనా, ఎంత సామర్థ్యమన్నా సరే, ఇంకను నువ్వు గొర్రెవే, ఇంకను నువ్వు మనిషివే, నీటి బుడగ లాంటి జీవితమే. ఆ కాపరి చేతి కింద ఉంటేనే, ఆ కాపరి వైపు చూస్తూను, ఆ కాపరి వెనకాల వెళ్తూ, ఆ కాపరి యొక్క స్వరాన్ని వింటేనే మనకు నిజమైనటువంటి క్షేమం మనకి దొరుకుతుంది. అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఏమంటే తెలుసా, నువ్వు సిచ్యువేషన్స్ చూడొద్దు, బాగున్నా సిచ్యువేషన్ చూడొద్దు, నువ్వు ఒకటే చూడు, నువ్వు కాపరి మాత్రం చూడు. పరిస్థితులు బాగున్నా బాగోపోయినా అట్ల మీద పెద్దగా మైండ్ పెట్టద్దు. అల్టిమేట్ నువ్వు కాపరి మీద మాత్రం మైండ్ పెడితే, నువ్వు ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే సిచ్యువేషన్ ఏదైనా సరే అద్భుతంగానే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన కాపరు మనకు ఇష్టపడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని ఆయన చెప్పాడు. యాక్చువల్గా ఇంకా కొంచెం పైన చేస్తే తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తాడని దావీదు చెప్పాడు. చూస్తారా, అంటే అల్టిమేట్గా ఈ కాపరి ఎందుకు గొర్రెలను క్షేమంగా నడిపిస్తాడు, ఎందుకు అవన్నీ కూడా పుష్టిగా ఉండేటట్టుగా, సమృద్ధి నింపబడినట్లుగా, అవి బలహీనంగా కాకుండా సమృద్ధిగా ఉండి బలిష్టంగా ఉన్నట్లుగా కాపరి ఎందుకు జాగ్రత్త పడతాడంటే తన నామమును బట్టి, అంటే తన నామము కొరకు. ఎందుకంటే గొర్రెలు వీక్గా ఉంటే అది కాపరికి బ్యాడ్ నేమ్. అది గొర్రెలు వీక్గా ఉంటే కాపరికి బ్యాడ్ నేమ్. అలాగే దేవుని నమ్మినటువంటి మనము బలహీనంగా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటే, వీక్గా ఉంటే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆయన పేరు నిలబెట్టుకోవడం కోసం నీకు ఎంతైనా ముందుకు వస్తాడు, నీకు ఏదైనా సరే చేయడానికి దేవుడు రెడీగా ఉంటాడు. అందుకనే అందుకని మోషే చూడ మూమెంట్లో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాట వింటలేదని, అతిక్రమిస్తున్నారని, పాపం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారని మోషేను సైలెంట్గా ఉండి మొత్తం అందరూ తుడిచిపెట్టేస్తాను, నీలోండి నేను కొత్త జనాన్ని తీసుకొస్తాను అని దేవుడు మోషేకి చెప్తే మోషే సంబరపడలేదు. ఓకే ప్రభు, నాలో నుండి ఎక్కడుండి అబ్రహాం మర్చిపోతారు, జనాలు నా గురించి మాడతారు, అలా అనుకోలేదు. నా దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా నువ్వు అన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాను. మోషే సంబరపడలేదు. అంటున్నాడు, ప్రభువా ఇప్పుడు నువ్వు చేస్తా అంటున్నావు, వాళ్ళు దానికి అర్హులే, నువ్వు తీర్పు తీర్చడానికి, వాళ్ళు నిర్మూలన చేయడానికి వాళ్ళకి అర్హత ఉంది. కానీ ఇంకొక విషయం ఏంటి చేస్తా చూడండి, మోషే లాజిక్గా దేవునితో మాట్లాడుతూ సంభాషిస్తున్న మాట అంటున్నాడు, నువ్వు ఎంతవరకు తీసుకోవచ్చావు కదా, నువ్వు అగ్గిపుత్రులను ఎలా విడిపించావు ప్రపంచం అంతటి తెలిసిపోయింది కదా. ఇప్పుడు తీరా ఇక్కడ కానాను దేశానికి తీసుకెళ్లకుండా అరణ్యంలో ఈ కొండల మధ్య, అడవి మధ్య, రాళ్ళ మధ్యన అరణ్యంలో నాశనం చేసేస్తే నీ గురించి ప్రజలు ఏమనుకుంటారు, బయట తెచ్చాడు కానీ ఈయన తీసుకెళ్ళైపోయాడు, చేత కాలేదు అని అందరూ నీ గురించి కదా అనుకుంటారు. అంటారు. సింపుల్గా ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు కనుక ఇప్పుడు నిర్మూలన చేస్తే నువ్వు రైటే, కరెక్టే, నువ్వు మాత్రం కరెక్టే, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ దగ్గర నువ్వు నిర్మూలన చేసేయచ్చు, నీకు హక్కు ఉంది. ఇంక నువ్వు అది న్యాయ తీర్పే, నువ్వు నిర్మూలన చేస్తే అందులో న్యాయం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది నీకు అంతగా పేరు విషయంకి వస్తారు మాత్రం అన్యులకు మాత్రము అదొక మంచి ఇంప్రెషన్ని ఇవ్వదు కదా. నువ్వు బయట తెచ్చావు, సగం వరకు నడిపించావు, ఇంకా సగం నువ్వు చేయలేకపోయావు, నీకు చేత కాలేదు అని అనుకుంటారు కదా ప్రపంచం. అన్నప్పుడు దేవుడు కూడా కన్విన్స్ అయ్యి చేద్దామన్నటువంటి తీర్పుని చేయకుండా ఆయన సంతాపపడ్డాడని బైబిల్ మనం చూస్తాం. మోషే మాట ఒక్క మాట ఎంత బలమైన మాట అంటే చూడండి, మోషే యొక్క కన్సర్న్ కూడా ఏంటి, పాపం అందరూ చచ్చిపోతారు ఏంటి అని కూడా కాదు. మోషే యొక్క కన్సర్న్ కూడా ఏంటంటే అల్టిమేట్గా వీళ్ళు దుర్మార్గులే కావచ్చు, కానీ వీళ్ళకి మేలు జరగాలి, ఎందుకంటే దేవుడికి మహిమ వస్తుంది. అది మోషే యొక్క కన్సర్న్. మోషే యొక్క ఆలోచన ఏంటంటే అల్టిమేట్ దేవునికి మంచి పేరు రావాలి. వీళ్ళు దుర్మార్గులే, వీళ్ళు కానాను దశలు అసలు అవసరమే లేదు, కానీ నువ్వు తీసుకెళ్ళి ఇలా వీళ్ళు చెడ్డవాళ్ళని సరే నువ్వు తీసుకెళ్ళావు అనుకో, నీకు మంచి పేరు వస్తుంది కదా. ఇజ్రాయేల్ ప్రజలు సంతోషంగా కానాను దేశంలో, పాలుదిన ప్రపంచ దేశంలో హ్యాపీగా ఉంటే ఆ గొప్పతనం వాళ్ళకి కాదు, ఆ గొప్పతనం నీకు వస్తుంది, నువ్వు కదా వాళ్ళని నడిపించావు అని మోషే అన్నాడు. ఎగ్జాక్ట్ అలాగే నువ్వు చూడండి, ఈ కాపరిని మనం నమ్మి ఉన్నాం. కాపరి తను ఎలా చూస్తాడో, సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకుంటాడో మీరు తెలుసుకోండి. నీకు జీవితంలో ఖచ్చితంగా కాపరి ముందుకు వస్తాడు, నీకోసం ఎంతైనా తెగిస్తాడు, ఎంతైనా ముందుకు వస్తాడు, ఏదైనా సచిన్ రెడీగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన కిందకి వెళ్ళిపోయి నువ్వు ఆయన వైపు చూస్తూ ఆయన కింద ఉన్న నువ్వు ఇష్టపడ్డావు అనుకో, అప్పుడు ఆయన కన్సర్న్ ఏంటో తెలుసా, నీకు ఖచ్చితంగా మేలు చేయాలనుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన కిందకు వచ్చేసావు, ఇప్పుడు నీకు కలిసి రాకపోతే, ఇప్పుడు నీకు మేలు జరగకపోతే కాపరి చెడ్డ పేరు. అందుకే చూడండి, మనం కూడా మన పిల్లలకి వెళ్ళేంత వరకు మంచి బట్టలు వేస్తాం. బయట పంపించేటప్పుడు వాళ్ళు కనుక ఎలాంటి బట్టలు వాళ్ళు బట్టలు వేసి మనం ఉంటాం, మంచి బట్టలు వేసుకోవాలి, నా పరువు తీద్దంటాం. అక్కడ పరువు పోయేది వాళ్ళది కాదు, పరువు ఎవరిది పోద్ది, పిల్లలు నీట్గా లేకపోతే, పిల్లలు మంచిగా లేకపోతే పరువు ఎవరిది పోద్ది, పిల్లలది కాదు, ఖచ్చితంగా తల్లిదండ్రులే పోద్ది.
అందుకని మనం ఏం చేస్తాం, ఎలాంటి పరిస్థితి పిల్లల్ని నీట్గా ప్రొజెక్ట్ చేయడం చూస్తాం, వాళ్ళకి మంచి హ్యాబిట్స్ అలవరుస్తాం, వాళ్ళు మంచిగా పెడదాం అనుకుంటాం, సొసైటీలో మంచిగా ఉండేటో చూద్దాం అనుకుంటాం. ఎందుకని వాళ్ళు బాగుంటే తల్లిదండ్రుల పేరు వస్తుంది. మనం బేసిక్గా ప్రిన్సిపల్ మీదే కదా మన పిల్లలకి బట్టలు కొన్నిసార్లు పండుగ లాంటి సందర్భాలు బట్టలు కొంటాడు కూడా అప్పు చేసి మరీ కొంటాం. ఎందుకని చేస్తాం అలాగా? మన పిల్లలు మన రోడ్డు మీద బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినప్పుడు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. వాళ్ళ డాడీ మమ్మీ మంచి బట్టలు కొన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ మంచి బట్టలు కొన్నారని పేరు రావాలి, తల్లిదండ్రుల పేరు రావాలి. అందుకే ఏం చేస్తాం, మన అప్పు చేసినా సరే మన పిల్లలకి మనం కొంటాం మంచివి. మంచి తండ్రులు ఖచ్చితంగా చేసే తెలలు కూడా మన పిల్లలకి ఖచ్చితంగా చూసి. ఎందుకంటే లేకపోతే పిల్లలకి చెడ్డ పేరు రాదు, నీకు చెడ్డ పేరు వస్తుంది. నా పిల్లలు మంచి బట్టలు వేసుకుంటే నాకు పేరు వస్తుంది, వాళ్ళకి పేరు రాదు. ఎగ్జాక్ట్ అలాగున్నే అదే ప్రిన్సిపల్ ఇక్కడ దేవునికి అప్లై చేస్తే ఇంకా బెటర్గా దేవుడు ఆలోచిస్తాడు మన గురించి. ఎలాగంటే మీరు నా పేరు పెట్టబడిన జనము, నేను కాపరి, మీరు నా కింద ఉన్నటువంటి గొర్రెలు, మీరు బాగుంటే నాకు పేరు వస్తుంది. అందుకని ఆ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు తీర్పు తీర్చేసి నిర్మూలన చేస్తామని మూమెంట్లో దేవుడు ఆగిపోయాడు. ఏం మాటను ఆగాడు తెలుసా? వాళ్ళని తీసుకెళ్తే నీకు పేరు వస్తుంది, నీ నామం మహిమ కలుగుతుందని మోషే చెప్పినప్పుడు దేవుడు కన్విన్స్ అయ్యాడు. కరెక్టే కదా, నాకులాగా నువ్వు ఆలోచించవు మోషే, కాబట్టి అని దేవుడు అక్కడ ఆ రోజున వారికి తీర్పు తీర్చకుండా ఆఫ్ చేస్తాడు. ఎగ్జాక్ట్ అలాగే దేవుడు ఆలోచిస్తాడు మన గురించి కూడా. అందుకంటే చూడండి, ఎంత ఎక్కువగా వీళ్ళు అంత ఎక్కువ మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఎంత ఎక్కువ మనం సొసైటీ కూడా ఎలాంటి ఇంప్రెషన్ కలిగించాలంటే వీళ్ళు తమ దేవుని బలంగా నమ్మేశారు వీళ్ళు అన్న ఇంప్రెషన్ కనుక నువ్వు ఒక్కసారి కనుక సొసైటీకి నువ్వు తాగలేతే, వీళ్ళు మాడితే చర్చికి వెళ్ళిపోతారు, మాడితే ప్రార్థనలు అంటారు, మాడితే దేవుడు అంటారు అన్న ఇంప్రెషన్ నువ్వు తెచ్చేసావనుకో, లోకానికి ఏం ఇంప్రెషన్ వస్తుందో తెలుసా? వీళ్ళంతసేపు దేవుడు అంటున్నారన్న ఇంప్రెషన్ వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో, నిన్ను చూస్తున్నప్పుడు నీ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి అవసరం దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రాబ్లమ్స్ ఉంటే నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నీ దేవుడి కోసం మాట్లాడుతున్నారు కాబట్టి, అప్పుడు ఆ దేవుడి గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి కాబట్టి నిన్ను గొప్పగా దేవుడు నిలబెడతాడు. అప్పుడు ఎందుకని అప్పుడు ఆయనకి మంచి పేరు వస్తుంది. అందుకే మనం చర్చికి సరిగ్గా వెళ్ళకుండా, దేవుని సరిగ్గా నమ్ముకోకుండా అటు ఇటుగా ఉండకుండా మాట్లాడతాడు. నిన్ను చూడగానే నీ యాక్చువల్ ఐడెంటిటీ ఏంటో ప్రపంచానికి నువ్వు చెప్పగలగాలి. అంటే నువ్వు క్రిస్టియన్ అని, నువ్వు తరచుగా పలానా చర్చికి వెళ్తావని, నువ్వు తరచుగా ప్రార్థన చేస్తావు, నువ్వు తరచుగా దేవునికి ఇస్తావు, లేదా తరచుగా ప్రార్థన చేస్తావు, ప్రతి తరచుగా దేవుని నమ్ముతావు, ప్రాబ్లమ్స్ సైతం వెళ్ళిపోతావు, ఎండన్న వర్షాన్ని నువ్వు చర్చలో ఉంటావు, ఏ టైం అయినా చర్చలో ఉంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని వైపు నువ్వు చూస్తున్నావు ప్రాబ్లమ్స్లో కూడా. ఆ ఇంప్రెషన్ ఒకసారి మీరు తెచ్చేయండి ప్రపంచానికి. దేవుడు ఇప్పుడు ఎలా చూస్తాడో తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ నాకు ఈ అబ్బాయి వీళ్ళ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు నా కోసం డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నేను వీళ్ళ జీవితంలో కార్యం జరిగించే తెలియదు. ఎందుకంటే లేకపోతే నాకు పేరు చెడ్డ పేరు వస్తుందేమో. అలా కనుక అంతగా కాపరేపు చూస్తూ అంతగా కాపరికి ఎంత మనం వెళ్ళిపోయాం అనుకోండి, తన నామమును బట్టి ఖచ్చితంగా దేవుడు నీతి మార్గాలు మనల్ని నడిపిస్తాడు. అందుకని చూడండి, అంత ఎక్కువగా దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, అంతగా దేవుని కిందకి వెళ్ళిపోదాం అంటాను నేను. అంతగా కాపరి కిందకి వెళ్ళిపోదాం, ఎంత దగ్గర కాపరి జరుగుదామంటే నీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నీ కాపరి గురించి మాట్లాడాలి, నీ కాపరి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నీ గురించి మాట్లాడాలి. అంత దగ్గర సన్నిహిత సంబంధం మన కాపరితో అనుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే నువ్వు పుష్టిగా సమృద్ధిగా నువ్వు హ్యాపీగా ఉండి మంచిగా జస్ట్ ఆలోచించ ఒక గొర్రె మందలో గొర్రెలు కనుక దొడ్లో ఆరోగ్యంగా ఉండి పుష్టిగా ఉండి చక్కగా గంతులేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే గొర్రెలు, కాపరి హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. ఆ కాపరి గురించి మాడుకుంటే గొర్రెలు మనుషులు ఆ కాపరి మాడుకుంటారు. ఎగ్జాక్ట్ అలాగే మన దేవుడి గురించి కూడా మనుషులు మాడుకుంటారు. అందుకని ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకని అంత దగ్గర జరిగిపోదాం, చేతి కింద ఉందాం, ఈ కాపరి కిందకి వెళ్ళిపోదాం. పరిశ్రమ చూడద్దు, కాపరి మాత్రం చూద్దాం, కాపరి కిందకి వెళ్ళిపోదాం. ఎందుకంటే కాపరి నేను వేరు కాదు, మేము ఇద్దరం ఒకటే అన్నంతలాగా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలోనే కాదు, నీ తర్వాత జీవితంలో చచ్చిపోయి పరలో వెళ్ళినప్పుడు ఇంకొక కాపరి ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని సింహాసనం మీద ఎక్కడ కేసుకి సెలవు ఉన్నాడు, ఆయన గొర్రెపిల్ల అయినటువంటి కాపరి అని బైబిల్లో యోహాను చెప్తున్నాడు. అంటే దేవుడు ఈ లోకంలోనే కాపరి కాదు, నువ్వు ఈ జీవితం ముగించుకున్న తర్వాత ఇంకో ఆయన కాపరి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పరలోకం వెళ్ళాక కూడా ఇంకో ఆయన కాపరిగానే కంటిన్యూ అవుతున్నాడు. అందరూ నిన్ను వదిలేస్తారు చచ్చిపోయినప్పుడు, కానీ ఇంకొన ఆ కాపరి అయితే నిన్ను వదలట్లేదు. నువ్వు దీన్ని దాటి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకొన అక్కడ కూడా వెంటనే నువ్వు చూడగా ఆయన కాపరి రెడీగా నీ కోసం అక్కడ కూడా ఇంకా కాపరే, అక్కడ కూడా నీ మంచిడంతా ఆయన చూసుకుంటూ ఇక్కడి నుంచి అంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంత మంచి కాపరి ఉన్నాడు మనకి, అంత మంచి కాపరి దావీదు మనకు చెప్తున్నాడు. అంటే నా కాపరి ఎంత మంచివాడు అర్థం చేసుకొని ఆ మందలో ఉండడానికి ఇష్టపడదాం, ఆ మందలో ఉందాం, ఆ కాపరి యొక్క స్వరాన్ని విందాం, ఆ కాపరికి ఉందాం. ఆ కాపరి మనతో ఎలా డీల్ చేసినా సరే ఓపికతో ఉందాం.
నేను కొన్నిసార్లు దుడ్డు కర్ర వాడతాడు, కొన్నిసార్లు దండం వాడతాడు, కానీ అది మన మంచి కోసం. అర్థం చేసుకుని ఆయన కింద ఉంటే కనుక అల్టిమేట్గా నీకు ఎవరు ఎంత మేలు చేస్తాను అర్థం చేసుకుంటాడో నీకు సమృద్ధిలో నీకు మంచి కాపరి మనల్ని నడిపిస్తాడు. అందుకని మనుషులను చూడొద్దు, పరిస్థితులు చూడద్దు, కాపరి మాత్రం చూద్దాం, కాపరిని వెంబడిద్దాం. ఈ కాపరి అంతవరకు మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టినా కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండగా